Hello everyone, welcome back to your favorite physics wala Telugu channel. మనం బయాలజికల్ క్లాసిఫికేషన్లో లెక్చర్ 1 కంప్లీట్ చేసాం. ఇవాళ లెక్చర్ 2 తెలుసుకోబోతున్నాం. లెక్చర్ 1లో మనం అన్ని కింగ్డమ్స్ యొక్క క్లాసిఫికేషన్ వి హ్యావ్ కంప్లీటెడ్. అర్లియర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ 2, 3, 4, మెయిన్ ఇంపార్టెంట్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, ఎవల్యూషన్ తర్వాత 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్, ఇంకా కొద్దిగా ఆర్కీ బ్యాక్టీరియా గురించి కూడా తెలుసుకున్నాం. ఆ లెక్చర్ చూడకపోయింటే ఫస్ట్ అది చూడండి. ఇది సెకండ్ లెక్చర్ అన్నమాట. ఇవాళ మనము తెలుసుకోబోయే టాపిక్ ఏంటి ఈ సెకండ్ లెక్చర్లో అంటే దట్ ఈస్ కింగ్డమ్ మొనెరా. మెయిన్గా మొత్తం ఈ మొనెరా కింగ్డమ్ గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. మొనెరా కింగ్డమ్లో యాక్చువల్గా ఏమి ఉంటాయి? ఆల్ బ్యాక్టీరియా విల్ బీ ద సోల్ మెంబర్స్ అన్నమాట. సో మనం బ్యాక్టీరియా గురించి తెలుసుకోబోతున్నాం. హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, యూస్ఫుల్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్, షేప్, ఇంకా ఆ బ్యాక్టీరియాకి సంబంధించిన లైఫ్ ప్రాసెసెస్, ఇవన్నీ లైఫ్ ప్రాసెసెస్ అన్నమాట. న్యూట్రిషన్, రెస్పిరేషన్, రీప్రొడక్షన్, బ్యాక్టీరియా ఎలా ఏమేం చేస్తుంది అనేది తెలుసుకుంటాం. ఆ తర్వాత స్పెసిఫిక్గా యూ బ్యాక్టీరియా గురించి, ఆర్కీ బ్యాక్టీరియా గురించి మనకు తెలుసు. లాస్ట్ లెక్చర్ కనుక చూసి ఉంటే 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ని మనము 3 డొమైన్ సిస్టమ్ అని కూడా అంటామన్నమాట. అంటే ఆ 5 కింగ్డమ్స్లో 4 కింగ్డమ్స్ అంటే మొనెరా తప్ప మిగతా 4 కింగ్డమ్స్ అన్నీ ఒక డొమైన్. ఈ మొనెరా మాత్రం 2 డొమైన్స్గా డివైడ్ చేశారు. ఎవరు? ఏ సైంటిస్ట్? రీకాల్ చేసుకోండి, కార్ల్ ఓయిస్. కార్ల్ ఓయిస్ సైంటిస్ట్ మొనెరాని 2 డొమైన్స్గా డివైడ్ చేశారనమాట. అందుకే అది 6 కింగ్డమ్ అయింది. 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అన్నా 3 డొమైన్ అన్నా సేమే. ఫస్ట్ లెక్చర్ చూడండి తెలుస్తుంది. తర్వాత మనం యూ బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా తెలుసుకుంటాం. యూ బ్యాక్టీరియాలోనే మనకి సైనో బ్యాక్టీరియా ఉంటుంది, దాని గురించి తెలుసుకుంటాం. ఇంకా మైకోప్లాస్మా గురించి కూడా తెలుసుకుంటాం, ఎందుకంటే ఎన్సీఆర్టీలో ఇచ్చారు, మనం నేర్చుకోవాలి కాబట్టి. లాస్ట్లో ఎకనామిక్ ఇంపార్టెన్స్ అండ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద బ్యాక్టీరియా. ఇవన్నీ ఇవాల్టి టార్గెట్స్ అన్నమాట మనది. సో చెప్పినట్లు ఎన్సీఆర్టీ బుక్ మీ దగ్గర పెట్టుకోండి, ఒక నోట్స్ కూడా పెట్టుకోండి. ఈ కింగ్డమ్ మొనెరాలో ఏం జరుగుతుందంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనము బయట నుంచి కూడా తీసుకుంటామన్నమాట. ఈ చాప్టర్లో యూజువలీ 2 or 3 క్వశ్చన్స్ అనేది వస్తాయి బయాలజికల్ క్లాసిఫికేషన్లో. సో మనం కాన్సన్ట్రేషన్తో కనుక ఒకసారి తెలుసుకుంటే ఈజీగా మీరు సాల్వ్ చేయవచ్చు. సో స్టార్ట్ చేద్దామా? కింగ్డమ్ మొనెరా, లెట్ us స్టార్ట్. సో కింగ్డమ్ మొనెరా. సో ఈ మొనెరా కింగ్డమ్ అనేది దాంట్లో ఏ మెంబర్స్ ఎక్కువగా ఉంటాయి? ఎక్కువగా అంటే ఆల్మోస్ట్ ఉండే సోల్ మెంబర్స్ అంటే బ్యాక్టీరియా. సో ఇక్కడ ఓకే, బ్యాక్టీరియా ఆర్ ద సోల్ మెంబర్స్ అన్నమాట. సో బ్యాక్టీరియా ఆర్ ద సోల్ మెంబర్స్. సో ఎప్పుడైనా మనము దేని గురించి అయినా తెలుసుకోవాలి. సోల్ మెంబర్స్ అంటే ఏంటి అంటే ఇవి మాత్రమే ఉంటాయి అనేదానికి మనము సోల్ మెంబర్స్ అని వర్డ్ యూస్ చేస్తాం అన్నమాట. సో బ్యాక్టీరియా మాత్రమే ఉంటాయి. సో ఇది ప్రోకారియోట్స్ అన్నమాట. మోస్ట్లీ యూనిసెల్యులర్ ఉంటాయి, కొన్ని మల్టీసెల్యులర్ కూడా ఉంటాయి. సో సోల్ మెంబర్స్ దట్ టు వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ప్రోకారియోట్, ఎందుకంటే ప్రిమిటివ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. సో అందు గురించి మనము ప్రోకారియోట్స్ అని చెప్తామన్నమాట. సో మనం ఇది నేర్చుకునేటప్పుడు టెక్స్ట్ బుక్లో చూస్తే మనకి అక్కడ ఇక్కడ కొద్దిగా ఇక్కడ న్యూట్రిషన్, ఇక్కడ రీప్రొడక్షన్ అలా ఇచ్చారనమాట. సో మీరు ఒక మైండ్ మ్యాప్ వేసుకొని నేర్చుకుంటే ఇది ఈజీగా పెట్టుకోగలుగుతారు అన్నమాట. సో ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా వ్యక్తిని చూసామనుకోండి, కొత్త పర్సన్ని, మనం ఏం చేస్తాం? ఫస్ట్ వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అడుగుతాం. సో అలానే ఈ కింగ్డమ్లో కూడా మనం ఫస్ట్ హ్యాబిటాట్ గురించి తెలుసుకుంటాం అన్నమాట. ఫస్ట్ దేని గురించి తెలుసుకుంటాం? హ్యాబిటాట్ అంటే ఎక్కడ వాళ్ళు నివసిస్తారు అనేది. ఇలా గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఈజీగా మీకు మైండ్ మ్యాప్ లాగా అయిపోతుంది. సో ఫస్ట్ హ్యాబిటాట్. ఏ మనిషినైనా కొత్త మనిషి కలిస్తే మనము వాళ్ళు ఎక్కడ ఉంటారు అని కనుక్కుంటాం. ఆ తర్వాత మరి ఏం కనుక్కుంటాము? వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే వాళ్ళ ఎలా ఉంటారు అంటే ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఆల్సో ఇంటర్నల్ కదా.
అంటే వాళ్ళ మెంటాలిటీ ఏంటి అవన్నీ చూస్తాం. అలానే ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఎక్కడ నివసిస్తారు అనేది హ్యాబిటాట్ బ్యాక్టీరియా ఎక్కడెక్కడ ఉంటుంది అని అది తెలుసుకుంటాం. దాని తర్వాత క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుంటాం. అంటే స్ట్రక్చర్, ఎక్స్టర్నల్ మార్ఫలాజికల్ స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా తెలుసుకుంటాం అన్నమాట. ఇంకా ఎన్నెన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి బ్యాక్టీరియాలో అది తెలుసుకున్న తర్వాత ఆ మనిషి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే యాజ్ ఎ సైంటిస్ట్, యాజ్ ఎ ఫ్యూచర్ డాక్టర్ మీరు ఏం చేస్తారు, దాని యొక్క లైఫ్ ప్రాసెసెస్ అన్నిటినీ కూడా తెలుసుకుంటారు కదా. లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటి, జనరల్గా బ్యాక్టీరియా ఏం తింటుంది, సో న్యూట్రిషన్ తెలుసుకుంటారు. ఆ తర్వాత బ్యాక్టీరియా ఎలా రెస్పైర్ చేస్తుంది అంటే గాలి ఎలా పీల్చుకుంటుంది, ఏ బ్యాక్టీరియా ఏ టైప్, ఏరోబ్ ఎనెరోబ్ అవన్నీ ఉంటాయి మనం తెలుసుకుంటాం, సో రెస్పిరేషన్. ఆ తర్వాత ఎలా మల్టిప్లై అవుతాయి బ్యాక్టీరియా అంటే రీప్రొడక్షన్ గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత మనము ఆ బ్యాక్టీరియాలో ఎన్ని మనకి యూస్ఫుల్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ యూస్ఫుల్ బ్యాక్టీరియా గురించి తెలుసుకుంటాం. తర్వాత ఏ బ్యాక్టీరియా మనకి హార్మ్ఫుల్, సో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా గురించి తెలుసుకుంటాం. ఈ రకంగా కనుక తీసుకుంటే మీరు ఏది మిస్ అవ్వరన్నమాట. సో ఇప్పుడు కింగ్డమ్ మొనెరాలో ఫస్ట్ ఏముంటాయి అంటే మనకు తెలిసింది బ్యాక్టీరియా ఉంటాయి అని చెప్పి. సో ఆ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటాయి, అదే హ్యాబిటాట్. ఎక్కడ ఉంటాయి అంటే దీస్ ఆర్, ఒక టర్మ్ గుర్తుపెట్టుకోవాలి, ఇది యూబీక్విటస్. యూబీక్విటస్ లేదా సమ్ టైమ్స్ మీరు ఏం చెప్పొచ్చు అంటే కాస్మోపాలిటన్. ఈ వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కాస్మోపాలిటన్ లేదా యూబీక్విటస్ అంటే ఏంటి అంటే దే అక్కర్ ఎవ్రీవేర్ అన్నమాట. యూబీక్విటస్ అంటే మీరు బ్యాక్టీరియా ప్రతి చోట చూడవచ్చు. ఇప్పుడు మీ స్కిన్ పైన కూడా బ్యాక్టీరియా ఉంటుంది, యూస్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఎంటర్ అయితే మీకు డిసీజెస్ అవి కూడా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఈ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుందంటే యూబీక్విటస్ అండ్ కాస్మోపాలిటిన్. ఇంకొకటి కొన్ని బ్యాక్టీరియా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా ఉంటాయి, అంటే ఎక్కువ వేడి ఉన్న ప్రాంతంలో, ఎక్కువ చలి ఉన్న ప్రాంతంలో, ఇంకా మంచులాగా ఐస్ గడ్డల్లో కూడా ఉండడం, ఎక్కువ హీట్లో ఉండడం, అలాంటి బ్యాక్టీరియా. సో ubiquitous or cosmopolitan, they will be present in extreme conditions. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా ఉంటుంది ఈ బ్యాక్టీరియా. అందుకే కదా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిథానోజన్స్ తీసుకోవచ్చు. కౌ యొక్క గట్లో, ర్యూమినెంట్ అనిమల్స్ యొక్క గట్లో, ర్యూమినెంట్ అనిమల్స్ అంటే కౌ తీసుకోవచ్చు, వాళ్ళ స్టొమక్, గట్ అంటే ఇంటెస్టైన్, ఆ స్టొమక్లో ఈ మిథానోజన్స్ అనే బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అది మనకి బయోగ్యాస్కి దానికంతా యూస్ఫుల్, అది సెకండ్ ఇయర్లో తెలుసుకుంటాము. సో ఎక్స్ట్రీమ్ కండిషన్ కూడా కదా అది ఒకటి. ఇంకా ఎక్కువ సాల్టీ ఏరియాస్లో హాలోఫైల్స్ అంటామన్నమాట, సో అక్కడ నివసిస్తాయి. సో బ్యాక్టీరియా అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ ఈస్ యూబీక్విటస్, కాస్మోపాలిటిన్ అనే వర్డ్ యూస్ చేయాలి, ఎవ్రీవేర్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా చూస్తాము. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటే హై టెంపరేచర్లో చూస్తాము, హై టెంపరేచర్, హై కోల్డ్ ప్లేసెస్లో చూస్తాము. ఓకే, అలా ఇవి అన్నమాట ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఇంకా హై సలినిటీ అంటే సలినిటీ అంటే ఉప్పు ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో, ఇంకా మార్షీ ప్లేసెస్లో, అక్కడ అంతా కూడా మనం ఈ బ్యాక్టీరియాని చూస్తామన్నమాట. సో బ్యాక్టీరియా యొక్క హ్యాబిటాట్ గురించి అర్థమైపోయింది కదా, ఇంతే తెలుసుకోవాలి బ్యాక్టీరియా గురించి. దే ఆర్ ద సోల్ మెంబర్స్ ఆఫ్ కింగ్డమ్ మొనెరా. ఎక్కడ నివసిస్తాయి అంటే యూబీక్విటస్ అండ్ కాస్మోపాలిటిన్ అండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఆల్సో. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మంచు కొండలు అవన్నీ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, అవి చూసుకోవచ్చు అనమాట. సో డీప్ సీలో కూడా ఉంటాయి కొన్ని, ఓకే, కొన్ని డీప్ సీలో, ఇలా ప్రతి ప్లేసెస్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో హ్యాబిటాట్ గురించి ఇప్పుడు మనకి అర్థమైపోయింది. అకార్డింగ్ టు 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ కనుక తీసుకుంటే మనము 6 కింగ్డమ్ ప్రకారం ఈ మొనెరాని ఎలా చేశారు, ఈ మొనెరాని తీసుకుంటే టూ డొమైన్స్గా డివైడ్ చేశారు. వాట్ ఈస్ దట్ ఈస్ వన్ ఈస్ ఆర్కీ బ్యాక్టీరియాగా డివైడ్ చేశారు, అందు గురించి మనం ఆర్కీ బ్యాక్టీరియా కూడా చదువుతాము. దాని తర్వాత యూ బ్యాక్టీరియా కూడా డివైడ్ చేశారు. ఈ ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా అనేది ఏంటివి, డొమైన్స్ అన్నమాట.
ఇన్ 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్. టోటల్ ఎన్ని ఉన్నాయి 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో డొమైన్స్? 3 ఉన్నాయి. సో ఇక్కడ దీస్ 2 ఆర్ ఫర్ మొనెరా. సో డొమైన్స్ ఇన్ 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఓకే, సో ఇలా బ్యాక్టీరియా అనేది ఎన్నో ప్లేసెస్లో ఉంటుంది అనేది గుర్తుకు పెట్టుకోవాలి. దట్ ఈస్ హ్యాబిటాట్. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాని కనుక తీసుకుంటే ఏమి దాని క్యారెక్టరిస్టిక్స్ అంటే అవి యూనిసెల్యులార్ ఉండొచ్చు. ఓకే, దే మే బీ యూనిసెల్యులార్ అంటే సింగిల్ సెల్డ్గా ఉండొచ్చు, లేదా కొన్ని బ్యాక్టీరియా గ్రూప్స్గా ఉంటాయి. అలా గ్రూప్స్గా ఉండేదాన్ని కలోనియల్ అని అంటారు, కాలనీస్ లాగా ఉండేదాన్ని కలోనియల్ అంటారు, లేదా కొన్ని మల్టీ సెల్యులర్ కూడా ఉంటుంది అన్నమాట. సో యూనిసెల్యులర్, గ్రూప్గా ఉంటే కలోనియల్, కొన్ని మల్టీ సెల్యులర్ కూడా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ గ్రీన్ ఆల్గే తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ లైక్ బ్లూ గ్రీన్ ఆల్గే, మనం ఎగ్జాంపుల్స్ మళ్ళీ చూద్దాము. సో అది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్యాక్టీరియాలో. ఇక బ్యాక్టీరియాని కనుక తీసుకుంటే సింగిల్ సెల్ తీసుకుందాము ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్. తీసుకుంటే సెల్ వాల్ అనేది తప్పకుండా బ్యాక్టీరియాలో ఉంటుందన్నమాట. ఓకే, సెల్ వాల్ విల్ బీ ప్రెజెంట్. ఆ సెల్ వాల్ దేంతో చేయబడి ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఇలా నోట్స్ లాగా చేసి ఇస్తాను, సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యువర్ నీట్ ఎగ్జామ్ అనమాట. సో సెల్ వాల్ దేంతో చేయబడి ఉంటుంది అంటే ఇట్ ఈస్ బై పెప్టిడోగ్లైకన్ అనమాట. సో సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియా ఇట్ ఈస్ నథింగ్ బట్ పెప్టిడోగ్లైకన్. పెప్టిడోగ్లైకన్ అంటే గ్లూకోజ్ అండ్ అమినో యాసిడ్స్ రెండు కలిపి ఉంటాయన్నమాట. యాక్చువల్గా కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ఎన్-అసిటైల్ గ్లూకోసమైన్ అండ్ ఎన్-అసిటైల్ మ్యూరామిక్ యాసిడ్తో చేయబడి ఉంటుంది. సో పెప్టిడోగ్లైకన్, దట్ టు N-acetyl glucosamine and N-acetyl muramic acid. I will write it here. N-acetyl glucosamine and NAM ante N-acetyl muramic acid. So cell wall అనేది బ్యాక్టీరియాలో పెప్టిడోగ్లైకన్తో చేయబడి ఉన్నది. కానీ ఇక్కడ ఎక్సెప్షన్స్, బయాలజీ అంటే ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా కామన్గా. దేంట్లో ఉండదు ఈ పెప్టిడోగ్లైకన్ అంటే ఎక్సెప్షన్స్ ఈ కలర్తో రాద్దాం. ఎక్సెప్ట్ ఇన్ మైకోప్లాస్మా. మైకోప్లాస్మాలో సెల్ వాల్ అనేది యాబ్సెంట్. ఓకే, ఎక్సెప్ట్ ఇన్ మైకోప్లాస్మా. ఇన్ మైకోప్లాస్మా సెల్ వాల్ ఈజ్ యాబ్సెంట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ వేసుకోండి. ఎందుకంటే మైకోప్లాస్మా ఇలా ఎక్సెప్షన్స్ అని ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ మీకు తప్పకుండా నీట్లో ఎక్కువగా ఇస్తారనమాట. సో మైకోప్లాస్మాలో మాత్రం మీకు సెల్ వాల్ ఉండదు. ఇంకొక ఎక్సెప్షన్ ఏంటి, అన్నీ ఏమో పెప్టిడోగ్లైకన్తో చేయబడి ఉంటుంది. ఓకే, ఎక్సెప్ట్ ఇన్ మైకోప్లాస్మా అండ్ దెన్ ఆర్కీ బ్యాక్టీరియా. ఆర్కీ బ్యాక్టీరియాలో సెల్ వాల్ అనేది ఉంటుంది. ఓకే, ఆర్కీ బ్యాక్టీరియాలో సెల్ వాల్ అనేది ఉంటుంది, కానీ ఆ సెల్ వాల్ అనేది ఫాల్స్ సెల్ వాల్. సూడో అంటే ఫాల్స్ అన్నమాట. సో ఇట్ ఈస్ సూడో పెప్టిడోగ్లైకన్. ఓకే, సో బ్యాక్టీరియాలో ఉన్నది సూడో పెప్టిడోగ్లైకన్ సెల్ వాల్. సో ఈ సెల్ వాల్ విషయానికి వస్తే యూజువల్గా అన్ని బ్యాక్టీరియాలో పెప్టిడోగ్లైకన్ అనేది ఉంటుంది. ఎక్సెప్ట్ ఇన్ మైకోప్లాస్మా their cell wall is absent. Very very important for NEET. నెక్స్ట్ వచ్చి ఆర్కీ బ్యాక్టీరియాలో ఫాల్స్ పెప్టిడోగ్లైకన్ ఉంటుంది. అందుకనే ఆ ఆర్కీ బ్యాక్టీరియా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా సర్వైవ్ చేయగలదు అన్నమాట. ఓకే, సో సెల్ వాల్ అనేది తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ వచ్చి సెల్ ఆర్గనెల్లీస్ అనేవి బ్యాక్టీరియాలో ప్రోకారియాట్స్లో యాబ్సెంట్ అన్నమాట. సెల్ ఆర్గనెల్లీస్ అంటే మనం సెల్ చాప్టర్ చదివేటప్పుడు తెలుసుకుంటాం. దెర్ ఆర్ డిఫరెంట్ సెల్ ఆర్గనెల్లీస్ ఇన్సైడ్ ద సెల్ లైక్ ఎండోప్లాస్మిక్ రెటికులం, గోల్గి అపరేటస్, ఇంకా లైసోజోమ్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ ఇక్కడ యాబ్సెంట్ అనమాట. సెల్ ఆర్గనెల్లీస్ విల్ బి యాబ్సెంట్. కాకపోతే రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. సో రైబోజోమ్స్ ఎందుకు హెల్ప్ఫుల్ అంటే
ఈ రైబోజోమ్స్ అనేది ప్రోటీన్ సింథసిస్ కోసం హెల్ప్ఫుల్ అన్నమాట. ఆ రైబోజోమ్స్ వచ్చి టైప్ వచ్చి 70S రైబోజోమ్స్ అనేది ఉంటుంది. ఇక్కడ S అంటే ఏంటి అంటే S ఈజ్ నథింగ్ బట్ స్వెడ్బర్గ్ యూనిట్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ అన్నమాట. ఓకే, స్వెడ్బర్గ్ యూనిట్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్. ఓకే, సో ఈ 70S రైబోజోమ్స్ అనేది ఉంటాయి ఈ ప్రోకారియోట్స్ ఆర్ బ్యాక్టీరియాలో. అదే యూకారియోట్స్లో అయితే 80S రైబోజోమ్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక సెల్ మెంబ్రెయిన్ కూడా ఉంటుంది. ఆ సెల్ మెంబ్రెయిన్ అంటే ఇక్కడ ప్రోకారియోట్స్లో యూకారియోట్స్లో సెల్ మెంబ్రెయిన్ ఈజ్ సిమిలర్. ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సెల్ మెంబ్రెయిన్ ఈజ్ సిమిలర్ టు యూకారియోట్స్ అన్నమాట. సో యూకారియోట్స్లో ఎలా అయితే సెల్ మెంబ్రెయిన్ ఉంటుందో ప్రోకారియోట్స్లో కూడా సెల్ మెంబ్రెయిన్ సేమ్ అన్నమాట. సో మీకు ఇదంతా అర్థమయ్యే స్ట్రక్చర్ అనేది చూద్దాం, బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో బ్యాక్టీరియాని కనుక తీసుకుంటే మనకి ఇది బ్యాక్టీరియా అనుకోండి. అవుటర్ మోస్ట్ వచ్చి బ్యాక్టీరియాకి ఒక సెల్ ఎన్వలప్ అనేది ఉంటుందన్నమాట. ఆ సెల్ ఎన్వలప్ ఎలా చేయబడి ఉంటుందంటే 3 లేయర్స్తో చేయబడి ఉంటుంది. సో ఫస్ట్ లేయర్ కనుక తీసుకుంటే outer most layer will be very smooth and in some cases it will be tough. So ఈ outermost layer ని ఏమంటారు అంటే గ్లైకోకాలిక్స్. ఓకే, outermost layer ని గ్లైకోకాలిక్స్ అంటాం. స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా తెలుసుకుంటేనే కదా మీకు క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ తెలిసేది. సో ఇది స్ట్రక్చర్ కూడా ఇంపార్టెంట్. సో మీ నోట్బుక్లో డ్రా చేసుకోండి నాతో పాటి. సో అవుటర్ మోస్ట్ వచ్చి గ్లైకోకాలిక్స్ అన్నమాట. ఈ గ్లైకోకాలిక్స్ స్మూత్గా ఉంటుంది కొన్ని బ్యాక్టీరియాలో. అంటే కొన్ని బ్యాక్టీరియా వాటర్లో ఉంటుంది కదా, వాటర్లో ఉన్నప్పుడు అది వాటర్లో కాకుండా కొన్ని బయట ఉంటాయి. బయట ఉన్నప్పుడు బ్యాక్టీరియా డ్రై అవ్వకోకుండా స్మూత్గా ఉంచడం కోసం ఈ గ్లైకోకాలిక్స్లో ఒక స్మూత్ లేయర్ అనేది ఉంటుంది. అలా స్మూత్ ఉన్న వాటిని స్లైమ్ లేయర్ అని చెప్తారు. స్లైమ్ లేయర్ అని చెప్తారనమాట. అదే కనుక కొన్ని స్మూత్ ఉండవన్నమాట, హార్డ్గా టఫ్గా ఉంటుంది. ఓకే, స్మూత్ రఫ్గా ఉంటుంది, రఫ్ స్ట్రెయిన్ స్మూత్ స్ట్రెయిన్. సో టఫ్గా ఉంటుందన్నమాట స్లైమ్ లేయర్. ఇంకొకటి హార్డ్గా ఉంటుందన్నమాట, దీన్ని రఫ్ అని చెప్పచ్చు. 2 లేయర్స్ అనేవి ఉంటాయి, స్మూత్ లేయర్, హార్డ్ లేయర్ అన్నమాట. ఆ హార్డ్ లేయర్ అనేది కొన్ని బ్యాక్టీరియాలో ఉంటుంది, కొన్ని బ్యాక్టీరియాలో స్మూత్ లేయర్ ఉంటుంది. స్లైమ్ క్యాప్స్యూల్ అని చెప్తాము, స్లైమ్ లేయర్ అంటాము. హార్డ్గా ఉంటే క్యాప్స్యూల్ అని చెప్తామన్నమాట. సో అది గ్లైకోకాలిక్స్. గ్లైకోకాలిక్స్ తర్వాత నెక్స్ట్ మనకి ఏమి ఉంటుందంటే సెల్ వాల్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ లేయర్ ఏంటి? నెక్స్ట్ లేయర్ ఈజ్ కాల్డ్ యాజ్ అ సెల్ వాల్. డిఫరెన్షియేషన్ కోసం కలర్ చూపిస్తున్నాను, ఇదే కలర్ ఏమీ ఉండదు. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చి సెల్ వాల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ సెల్ వాల్ అనేది దేంతో చేయబడి ఉంది? స్టార్టింగ్లో చెప్పాను. సో ఈ సెల్ వాల్ అనేది పెప్టిడోగ్లైకన్, దట్ ఈస్ నాగ్ అండ్ నామ్తో చేయబడి ఉన్నది. పెప్టిడోగ్లైకన్, ఎన్-ఎసిటైల్ గ్లూకోసమైన్, ఎన్-ఎసిటైల్ న్యూరామిక్ యాసిడ్. ఓకే, దాని తర్వాత ఇన్నర్ మోస్ట్ లేయర్ వచ్చి 3 లేయర్స్లో ఇది సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ అన్నమాట. సో ఇవన్నీ కలిపి సెల్ మెంబ్రెయిన్ యూకారియోట్స్లో ఎలా ఉంటుందో ప్రోకారియోట్స్లో కూడా సేమ్ సెల్ మెంబ్రెయిన్. సో ఈ మూడింటిని కలిపి ఏమి అంటాము అంటే ఈ మూడింటిని కలిపి సెల్ ఎన్వలప్ అని చెప్తాము. ఓకే, ఇన్ బ్యాక్టీరియా. సో అవుటర్ మోస్ట్ అనేది అక్కడ స్లైమ్ లేయర్, ఇక్కడ క్యాప్స్యూల్ అని రాయలేదు. సో హార్డ్ వచ్చి క్యాప్స్యూల్, రఫ్ ఉండేది. ఓకే, సో ఇది సెల్ ఎన్వలప్ అన్నమాట. నాతో పాటు డ్రా చేసుకోండి నోట్బుక్లో. ఓకే, సో గ్లైకోకాలిక్స్, అవుటర్ మోస్ట్, దెన్ సెల్ వాల్, దెన్ సెల్ మెంబ్రెయిన్. టుగెదర్ ఈ 3 కలిపి మనకి సెల్ ఎన్వలప్ అని చెప్తారు. ఓకే, దిస్ సెల్ ఎన్వలప్ ఈస్ వెరీ మచ్ ప్రొటెక్టివ్ ఇన్ నేచర్. సో బ్యాక్టీరియాని ప్రొటెక్టివ్ చేసేది ఏది అని కనుక క్వశ్చన్ వస్తే ఇట్ ఈస్ సెల్ ఎన్వలప్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ హౌ మెనీ లేయర్స్ అని అడిగితే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 3 లేయర్స్.
వాట్ ఆర్ దోస్ అంటే అవుటర్ మోస్ట్ వచ్చి గ్లైకోకాలిక్స్. ఆ గ్లైకోకాలిక్స్ అగైన్ స్మూత్ బ్యాక్టీరియా కనుక అయితే స్మూత్ స్లైమ్ లేయర్ అని చెప్తాము. లేదు కొన్ని రఫ్గా ఉండేదైతే క్యాప్స్యూల్ లేయర్ అని చెప్తామన్నమాట. సో గ్లైకోకాలిక్స్ 2 టైప్స్ ఉంటుంది. సెకండ్ లేయర్ వచ్చి సెల్ వాల్. సెల్ వాల్ దేంతో చేయబడి ఉంది? నాగ్ అండ్ నామ్ విచ్ ఈస్ ఏ పెప్టిడోగ్లైకన్ ఆల్సో. నాగ్ అండ్ నామ్ దాన్ని ఏమంటారు? పెప్టిడోగ్లైకన్. దాని కింద ఏమి ఉంది అంటే సెల్ మెంబ్రెయిన్ అనేది ఉందన్నమాట. ఈ 3 యాక్చువల్గా ఒక్కొక్కటి తీసుకుంటే దాని ఫంక్షన్ అనేది డిఫరెంట్, కానీ ఒక్కొక్క దాని ఫంక్షన్ డిఫరెంట్ అన్నమాట. సెల్ వాల్ బ్యాక్టీరియాకి షేప్ ఇస్తుంది. సెల్ మెంబ్రెయిన్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ద మెటీరియల్స్ దానికి యూస్ఫుల్. గ్లైకోకాలిక్స్ అదే స్మూత్నెస్ని ప్రొవైడ్ చేయడానికి లేదా రఫ్గా పెట్టడానికి యూజ్ అవుతుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ఉన్న ఆ 3 కలిపి ఏమి ఫంక్షన్ అంటే ప్రొటెక్షన్ అన్నమాట. సో ఆ మూడింటిని కలిపి ఏమంటారు అంటే సెల్ ఎన్వలప్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకా బ్యాక్టీరియాలో ఏమేమి ఉంటాయి అంటే బ్యాక్టీరియాలో మనకి ఈ వైటే తీసుకుందాం ఎందుకంటే ప్లాస్మా మెంబ్రెయిన్ నుంచి. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఇలా ఇన్వర్డ్ ఎక్స్టెన్షన్స్ లాగా అవుతుందన్నమాట కొన్ని చోట్ల. ఈ ఇన్వర్డ్ ఎక్స్టెన్షన్స్ని ఏమంటారు అంటే వీటిని మనము మీసోజోమ్స్ అని చెప్తారనమాట. ఓకే, వాట్ ఆర్ మీసోజోమ్స్? మీసోజోమ్స్ అంటే ఇవి మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ లోపలికి పోతుందన్నమాట. సో ఇన్వర్డ్ ప్రొజెక్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ మీసోజోమ్స్. మీసోజోమ్స్ ఎలా అంటే యూకారియోట్స్లో మైటోకాండ్రియాకి ఏ ఫంక్షనో అదే సేమ్ ఫంక్షన్ ఈ మీసోజోమ్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ మీసోజోమ్స్ యొక్క ఫంక్షన్ ఏమి అంటే ఇట్ విల్ యాక్ట్స్ లైక్ ఎ రెస్పిరేటరీ ఎంజైమ్స్. ఓకే, ఇట్ విల్ యాక్ట్స్ లైక్ రెస్పిరేటరీ ఎంజైమ్స్ అన్నమాట. అండ్ దెన్ మెయిన్గా సెల్ డివిజన్ కూడా ఇది చాలా యూస్ఫుల్. బ్యాక్టీరియా ఎప్పుడైనా డివైడ్ అయ్యేది ఎలా అవుతుంది? ఇట్ ఇస్ సింగిల్ సెల్ కాబట్టి బైనరీ ఫిషన్ ద్వారా ఇలా డివైడ్ అవుతుంది. సో ఇలా డివైడ్ అయ్యేటప్పుడు ఈ మీసోజోమ్స్ అనేది హెల్ప్ఫుల్ అన్నమాట. సో ఫర్ సెల్ డివిజన్ యాక్ట్స్ లైక్ ఎ రెస్పిరేటరీ ఎంజైమ్స్ అండ్ ఆల్సో సెల్ డివిజన్. సో చాలా ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి ఈ మీసోజోమ్స్కి. దాని తర్వాత లోపల మనకి బ్యాక్టీరియా లోపల న్యూక్లియస్ అనేది ఎలా ఉంటుంది అంటే న్యూక్లియస్ విల్ బీ లైక్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రామినెంట్ న్యూక్లియస్ అన్నమాట. ఈ న్యూక్లియస్ అనేది ఇన్సిపియంట్ న్యూక్లియస్ అనేది అంటామన్నమాట. దీన్ని ఏమంటాము? దీన్ని వి విల్ కాల్ ఇట్ యాజ్ న్యూక్లియాయిడ్ అన్నమాట. ఇంకొక పేరు వచ్చి దీనికి జీనోఫోర్ అని చెప్తారు. న్యూక్లియాయిడ్ ఆర్ జీనోఫోర్. సో సింగిల్ క్రోమోజోమ్ ఉంటుంది, అందులోనే డిఎన్ఏ ఉంటుంది అన్నమాట. దీన్ని న్యూక్లియాయిడ్ ఆర్ జీనోఫోర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఇన్సిపియంట్ న్యూక్లియస్ అన్నమాట. ఓకే, దాని తర్వాత మనకి ఈ బ్యాక్టీరియాలో ఎక్స్ట్రా క్రోమోజోమల్ మెటీరియల్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఈ ఎక్స్ట్రా క్రోమోజోమల్, ఇది క్రోమోజోమ్ కదా, ఇది ఎక్స్ట్రా క్రోమోజోమల్ మెటీరియల్. వాటిని ఏమంటారు అంటే వాటిని ప్లాస్మిడ్ అని చెప్తారనమాట. ఈ ప్లాస్మిడ్ ఫంక్షన్ అంతా మనం మాలిక్యులర్ బయాలజీ సెకండ్ ఇయర్లో తెలుసుకుంటాము. సో ఈ ప్లాస్మిడ్స్ అనేవి ఎక్స్ట్రా క్రోమోజోమల్ మెటీరియల్. రాసుకోండి నోట్బుక్లో, దీంతో డయాగ్రామ్ వేసుకుంటూ పక్కన రాసుకోండి. ప్లాస్మిడ్ అనేది ఎక్స్ట్రా క్రోమోజోమల్ మెటీరియల్. మనకి యాంటీబయాటిక్ ప్రొడక్షన్కి యూస్ఫుల్ ఇది, ఇంకా క్లోనింగ్కి యూస్ఫుల్ అన్నమాట ఈ ప్లాస్మిడ్స్. ఇంకా దాంతోపాటు ఇంకా ఏమి ఉంటాయి మనకి 70S రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. సో ఇంతకుముందే చెప్పాను కదా, సో రైబోజోమ్స్. సో ఇవి ఏమంటారు? దీస్ ఆర్ 70S రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. ఇంకా దాంతోపాటు మనకి లోపల ఇంక్లూజన్ బాడీస్ అంటే ఫుడ్ని స్టోర్ చేసే బాడీస్ అన్నమాట. సో ఇంక్లూజన్ బాడీస్ అనేవి కూడా ఉంటాయి బ్యాక్టీరియాలో. సో వాట్ ఆర్ దీస్ కాల్డ్ యాజ్? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంక్లూజన్ బాడీస్. ఇంక్లూజన్ బాడీస్ అంటే ఫుడ్ యొక్క స్టోరేజ్ అదంతా జరుగుతుందన్నమాట. సో అవి ఉంటాయి.
ఇంకా క్రొమాటోఫోర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే కొన్ని ఇక్కడ క్రొమాటోఫోర్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట బ్యాక్టీరియాలో. సో దిస్ ఈస్ ద బ్యాక్టీరియా స్ట్రక్చర్. అవుటర్ మోస్ట్ది అన్నమాట, అంటే ఇన్నర్ మోస్ట్లో ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు బయట ఏమేమి ఉంటాయి అనేది చూద్దాము. సో దీంతో పాటి మనకి బ్యాక్టీరియాలో మూవ్ అవ్వడానికి ఏమి ఉంటాయి అంటే, ఫర్ సేక్ ఆఫ్ లోకమోషన్ కొన్ని బ్యాక్టీరియాలో ఫ్లాజెల్లా అనేది ఉంటుందన్నమాట. ఆ ఫ్లాజెల్లా అనేది ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ ద లోకమోషన్. దీని స్ట్రక్చర్ అంతా మనం ఇంకా డీటెయిల్డ్గా సెల్ చదివేటప్పుడు చదువుతాము. సో వాట్ విల్ బీ ప్రెసెంట్? దేర్ విల్ బీ ఫ్లాజెల్లా ఫర్ ద సేక్ ఆఫ్ లోకమోషన్. సో ఫ్లాజెల్లా దేనికి? ఫర్ సేక్ ఆఫ్ లోకమోషన్ అన్నమాట. దాని తర్వాత కొన్ని ఫింబ్రియే అనేవి కూడా ఉంటాయన్నమాట. ఫింబ్రియే అంటే బ్యాక్టీరియా ఎప్పుడైనా మన బాడీలోకి ఎంటర్ అయిందనుకోండి, ఎంటర్ అయినప్పుడు అది మన గట్లో ఎక్కడో ఒక చోట అతుక్కోవాలి కదా. సో ఆ అటాచ్మెంట్ కోసం ఈ ఫింబ్రియే అనేవి హెల్ప్ చేస్తాయన్నమాట. సో వాట్ ఆర్ ఫింబ్రియే? ఫింబ్రియే అంటే ఇలా ఉంటాయి. సో బ్రిజిల్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. బ్రష్ యొక్క బ్రిజిల్స్ ఎలా ఉంటాయో అలా. సో వాటిని ఏమంటారు? ఫింబ్రియే అంటారనమాట. సో ఈ ఫింబ్రియే ఫంక్షన్ ఏంటి? ఫర్ ద సేక్ ఆఫ్ అటాచ్మెంట్. సో అటాచ్మెంట్ కొరకు, అటాచ్మెంట్ బాడీలోనే కాదు, ఏదైనా రాక్కి వెళ్ళి అటాచ్ అవ్వాలన్నా, ఏదైనా హోస్ట్ అంటే ఏంటి? బ్యాక్టీరియా మనలో ఎంటర్ అయితే మనం హోస్ట్ అవుతామన్నమాట. అప్పుడు పోయి అటాచ్ అవ్వడానికి, అతుక్కోవడానికి ఈ ఫింబ్రియే అనేది హెల్ప్ చేస్తుంది. దాంతోపాటి కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ని పిలి అంటారనమాట. ఈ పిలి వచ్చి మనకి కాంజుగేషన్కి యూస్ఫుల్ అన్నమాట. సో వన్ ఆఫ్ ద పిలి, దిస్ ఈజ్ ఫర్ ద కాంజుగేషన్ అన్నమాట. సెక్షువల్ రీప్రొడక్షన్ ఆఫ్ బ్యాక్టీరియాకి ఈ పిలి అనేది యూస్ఫుల్ అన్నమాట. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా మీరు ఇక్కడ తెలుసుకోవాలి, ఎందుకంటే కింగ్డమ్ మొనెరా కంటైన్స్ బ్యాక్టీరియా కాబట్టి. దీంతో పాటు మీరు సెల్లో కూడా సేమ్ థింగ్ అనమాట. సో సెల్లో కూడా కొంచెం పార్ట్ కవర్ అయినట్టే. సో ఈ బ్యాక్టీరియా స్ట్రక్చర్ని తీసుకోండి, ఏమేం పార్ట్స్ ఉన్నాయి అనేది క్లియర్గా మీకు స్పెసిఫై చేశాను. సో క్రొమాటోఫోర్స్ కొన్ని బ్యాక్టీరియా కలర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి కదా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ క్రొమాటోఫోర్స్ అనమాట. ఇక అవుట్ సైడ్ ఎక్స్టెన్షన్స్ వచ్చి ఫ్లాజెల్లా ఉంటుంది, ఫింబ్రియే ఉంటుంది, పిలి ఉంటుంది. ఈ మూడు అవుట్వర్ మోస్ట్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇక ఇన్వర్డ్ ప్రొజెక్షన్స్ వచ్చి మీసోజోమ్స్ ఉంటుంది, ఇక రైబోజోమ్స్ ఉంటాయి, ప్లాస్మిడ్, న్యూక్లియాయిడ్ అన్నమాట. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఈ మూడు కలిపి మనకి సెల్ ఎన్వలప్ అని చెప్తాము, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో బ్యాక్టీరియా స్ట్రక్చర్ అర్థమైంది కాబట్టి లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. సో ఇక్కడ ఆ పాయింట్స్ అనేది రాయడం కోసం పెట్టాను, బట్ టైం ఎందుకు వేస్ట్, ఇక్కడే అన్నీ రాసేస్తాం ఆల్రెడీ. సో అక్కడేం రాయను నేను. సో మీరు నెక్స్ట్ పేజ్లో నీట్గా ఒక్కొక్కటి అంటే గ్లైకోకాలిక్స్ దాని ఫంక్షన్ ఏంటి అలా రాసుకోండి. నెక్స్ట్ స్ట్రక్చర్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రక్చర్ అయిన తర్వాత షేప్స్ చూద్దామన్నమాట. బ్యాక్టీరియాలో డిఫరెంట్ షేప్స్ ఉంటాయన్నమాట. సో దెర్ ఆర్ డిఫరెంట్ బ్యాక్టీరియా బేస్డ్ అపాన్ వాట్? బేస్డ్ అపాన్ షేప్. బేస్డ్ అపాన్ షేప్. హూ హ్యాస్ క్లాసిఫైడ్ ద బ్యాక్టీరియా ఇంటూ 4 అంటే, బేస్డ్ అపాన్ షేప్ ద సైంటిస్ట్ నేమ్ బై కోహన్. He is the scientist అన్నమాట. So he classified the bacteria based upon shape into 4. So first one is cocci, that is round shaped bacteria ni cocci అని క్లాసిఫై చేశారనమాట. ఎవరు? సైంటిస్ట్ కోహన్. తర్వాత రాడ్ షేప్డ్ దాన్ని ఏం చేశారు అంటే వాటిని బ్యాసిల్లస్ అని చెప్పారు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, టెక్స్ట్ బుక్లో కూడా చూడొచ్చు, స్పోర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ స్పోర్స్ అనేది దేంట్లో చూస్తారు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సో స్పోర్స్ అనేది మీరు దేంట్లో చూస్తారు? బ్యాసిల్లై
which is nothing but rod shaped bacteria. Okay. సో రౌండ్ షేప్డ్ బ్యాక్టీరియాని ఏమి అంటారు? సారీ, రౌండ్ షేప్ బ్యాక్టీరియాని ఏమి అంటారు అంటే వి విల్ కాల్ ఇట్ యాజ్ కోకై. మెనీ ఉంటే కోకై, సింగులర్ అయితే ప్లూరల్ అయితే కోకై, సింగులర్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కోకస్. సిమిలర్లీ రాడ్ షేప్డ్ కనుక తీసుకుంటే సింగులర్ ప్లూరల్ అంటారు. సింగులర్ అయితే బ్యాసిల్లస్, అదే ప్లూరల్ అయితే బ్యాసిల్లై. ఓకే అన్నమాట. రాడ్ షేప్డ్ స్పోర్స్ దేంట్లో ఉంటాయి అంటే ఇట్ విల్ బి ఇన్ ద బ్యాసిల్లై విచ్ ఆర్ రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ స్పైరల్ షేప్డ్ కనుక తీసుకుంటే వాటిని ఏమంటారు అంటే స్పైరెల్లం అని అంటారనమాట. స్పైరల్ షేప్డ్ బ్యాక్టీరియా, వాట్ డు వి కాల్ ఇట్ యాజ్ స్పైరెల్లం. సో ఇందులో మనము సింగులర్ ప్లూరల్ అదేం లేదు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పైరెల్లం. ఇక్కడ మనము ఫ్లాజెల్లా అనేది చూస్తామన్నమాట. సో మనము ఫ్లాజెల్లా అనేది ఎక్కడ చూస్తాము అంటే స్పైరెల్లా బ్యాక్టీరియా, స్పైరెల్లంలో మనం ఫ్లాజెల్లా చూస్తాము. ఇవి రెండు ఇంపార్టెంట్. సో స్పోర్స్ అనేది రాడ్ షేప్డ్ బ్యాక్టీరియాలో, ఫ్లాజెల్లం అనేది స్పైరల్ షేప్డ్ బ్యాక్టీరియాలో చూస్తాము, మిగతా బ్యాక్టీరియాలో చూడమన్నమాట. ఇక లాస్ట్ది వచ్చి కామా షేప్డ్ ఈస్ కాల్డ్ యాజ్ విబ్రియో అన్నమాట. కామా లాగా ఉంది కదా, అందుకు దీన్ని కామా షేప్డ్ అంటారు, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ విబ్రియో. ఓకే, కామా షేప్డ్ ఈస్ కాల్డ్ యాజ్ విబ్రియో. ఈ షేప్స్ అనేవి గుర్తుకు పెట్టుకోవాలి. స్ట్రక్చర్ అర్థమైపోయింది. తర్వాత ఇవి షేప్స్ అన్నమాట. టైప్స్ ఆఫ్ డిఫరెంట్ బ్యాక్టీరియా బేస్డ్ అపాన్ ద షేప్ అనేది ఎవరు ఇచ్చారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద సైంటిస్ట్ కోన్. ఓకే, ఎలా క్లాసిఫై చేశారు, దేని బేసిస్ పైన అంటే బేస్డ్ అపాన్ ద షేప్ హీ హ్యాస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 different types of bacteria. Round shaped or circle shaped cocci, rod shaped bacillus, spiral shaped spirillum, comma shaped vibrio. దేంట్లో ఫ్లాజెల్లా ఉంటుంది అంటే స్పైరల్ షేప్డ్ స్పైరెల్లం బ్యాక్టీరియాలో. దేంట్లో స్పోర్స్ ఉంటాయి అంటే రాడ్ షేప్డ్ బ్యాసిల్లస్లో స్పోర్స్ ఉంటాయి. క్లియర్? సో స్ట్రక్చర్ క్లారిఫై అయింది, తర్వాత షేప్ క్లారిఫై అయింది. ఇప్పుడు మనము లైఫ్ ప్రాసెసెస్కి వెళ్దామన్నమాట. సో లైఫ్ ప్రాసెసెస్ ఆఫ్ బ్యాక్టీరియా. లైఫ్ ప్రాసెసెస్ అంటే బ్యాక్టీరియా జీవించాలి అంటే ఇవన్నీ జరగాలి కదా, న్యూట్రిషన్ ఉండాలి, ఫుడ్ ఉంటేనే అది జీవిస్తుంది. తర్వాత గాలి పీల్చుకోవాలి, అప్పుడే అది జీవిస్తుంది. కొన్ని ఆక్సిజన్ లేకుండా కూడా బ్రతుకుతాయి, అవి మనం తెలుసుకుంటాము. ఇంకా రీప్రొడక్షన్ ఎందుకంటే బతకడం కోసం కాదు కానీ దాన్ని ప్రోజనీని ఎక్కువగా చేసుకోవడానికి రీప్రొడక్షన్ ఉండాలి. సో ఇవన్నీ లైఫ్ ప్రాసెసెస్ కింద వస్తాయన్నమాట. సో ఫస్ట్ మనం న్యూట్రిషన్ చూద్దాం, బ్యాక్టీరియా ఏం తింటుంది ఎలా. సో న్యూట్రిషన్ని కనుక తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా అంటే మోస్ట్ కాదు మెనీ ఆఫ్ ద బ్యాక్టీరియా ఆర్ హెటిరోట్రాఫిక్. ఆటోట్రాఫిక్ ఉండవు. ఎందుకు? ఆటోట్రాఫిక్ అంటే క్లోరోప్లాస్ట్ ఉంటేనే కదా ఆటోట్రాఫిక్. సో మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఆర్ హెటిరోట్రాఫిక్. యాక్చువల్గా ఈ న్యూట్రిషన్లో రెండిటిగా డివైడ్ చేయబడి ఉంది. ఓకే, దట్ ఈస్ ఆటోట్రాఫిక్ అంటే సొంతంగా బ్యాక్టీరియా తన ఫుడ్ తను ప్రిపేర్ చేసుకునేది ఆటోట్రాఫిక్. తర్వాత హెటిరోట్రాఫిక్. సో న్యూట్రిషన్ని కనుక తీసుకుంటే 2 types ఆఫ్ బ్యాక్టీరియాని మనం చూస్తాము. ఒకటి ఆటోట్రాఫిక్, ఇంకొకటి హెటిరోట్రాఫిక్. ఈ ఆటోట్రాఫిక్లో కూడా కొన్ని ఆర్గానిజమ్స్ ఏం జరుగుతుంది అంటే లైట్ని యూస్ చేసుకొని, సన్లైట్ని యూస్ చేసుకొని ఫుడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ప్లాంట్స్ లాగానే. కొన్ని మాత్రం కెమికల్స్ని, తన చుట్టూ ఉన్న కెమికల్స్ని చూస్ చేసుకొని ఫుడ్ అనేది ప్రొడ్యూస్ చేసుకోగలదన్నమాట. సో అంటే అది ఎయిదర్ సన్లైట్ ఆర్ కెమికల్స్, రెండు ఎనర్జీనే కదా. సో బేస్డ్ అపాన్ ఎనర్జీ దెర్ ఆర్ 2 types ఆఫ్ ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా. అవి ఏంటి అనేది చూద్దాం. సో ఆటోట్రోఫిక్ అంటే అర్థమైంది, దే కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బేస్డ్ అపాన్ దేర్ ఎనర్జీ. ఓకే,
బేస్డ్ అపాన్ దేర్ ఎనర్జీ అంటే ఏ ఎనర్జీని యూస్ చేసుకుంటాయి దాన్ని బట్టి 2 డిఫరెంట్ ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా ఉన్నాయి. ఫస్ట్ది వచ్చి ఫోటోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటే లైట్ని యూస్ చేసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసుకునే బ్యాక్టీరియాని ఫోటోట్రోఫిక్ ఆర్ ఫోటోసింథటిక్ అంటారు. ఓకే, ఫోటోసింథటిక్కే రాద్దాము, ట్రోఫిక్ వద్దు, మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు. సో ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా ఎందుకంటే సింథసిస్ అంటే ఏమి అంటే synthesis of food by utilizing light is called as photosynthetic bacteria. ఇంకొకటి వచ్చి కెమికల్స్ని యూస్ చేసి ఫుడ్ని సింథసిస్ చేసుకుంటే దానిని మనం ఏమంటాము, కీమోసింథటిక్ బ్యాక్టీరియా అంటామన్నమాట. సో బ్యాక్టీరియా మెజారిటీ విల్ బి హెటిరోట్రోఫిక్. ఓకే, మెనీ బ్యాక్టీరియా విల్ బి heterotrophic, very few will be autotrophic. ఆ ఆటోట్రోఫిక్లో 2 టైప్స్. దేనిపైన మనం చేసాము, బేస్డ్ అపాన్ ఎనర్జీ. బేస్డ్ అపాన్ ఎనర్జీ యూసేజ్ they are classified into 2 types. What are those? If they use light as an energy, then we will consider it as photosynthetic bacteria. If they use chemicals as an energy, we will consider them as chemosynthetic bacteria. Clear? Okay. ఈ ఫోటోసింథటిక్లో కూడా ఫోటోలిథోట్రాప్స్, ఫోటో ఆర్గానోట్రాప్స్ ఉంటాయి, కానీ అంతవరకు మీకు అవసరం లేదు. ఓన్లీ ఇక్కడి వరకు చదువుకుంటే చాలు. కొన్ని కాలేజెస్లో అలా చెప్తారు అవన్నీ కూడా, బట్ అవన్నీ అంతా మీకు నీటికి ఏమీ రావు. ముందు వచ్చేవి కానీ ఇప్పుడు రావన్నమాట. సో అన్నెసెసరీ స్ట్రెస్ ఎందుకు, మీకు ఎంత కావాలో అంత నేర్చుకోండి. ఫోటోసింథటిక్, కీమోసింథటిక్. ఫోటోసింథటిక్ అంటే లైట్ని యూస్ చేసుకొని, కీమోసింథటిక్ అంటే కెమికల్స్ని యూస్ చేసుకొని అన్నమాట. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి దీంట్లో మనం ఇద్దాము ఫోటోసింథటిక్ దాంట్లోకి. దీంట్లో కొన్ని ఆర్గానిజమ్స్ అనేది ఆక్సిజన్ని రిలీజ్ చెయ్యవన్నమాట. ఎందుకు అంటే H2Oని తీసుకోవాలి, H2Sని తీసుకుంటుంది. మీరు చిన్న క్లాసెస్లో చదువుకొని ఉంటారు, లోయర్ క్లాసెస్లో. ఫోటోసింథసిస్ అంటే వాటర్, సన్లైట్ ఇవన్నీ కావాలి. కానీ కొన్ని బ్యాక్టీరియా ఇన్స్టెడ్ ఆఫ్ H2O దే విల్ యూజ్ H2S అన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఆక్సిజన్ రిలీజ్ అనేది ఉండదు. సో అదొక్కటి గుర్తుకు పెట్టుకోండి, యాన్ ఆక్సిజనిక్ అండ్ ఆక్సిజనిక్ బ్యాక్టీరియాగా డివైడ్ చేద్దాం. ఎందుకు అంటే ఎగ్జాంపుల్స్ గుర్తుకు పెట్టుకోవడం కోసం. ఈ ఫోటోసింథటిక్లో కూడా మనం ఎలా డివైడ్ చేద్దామంటే యాన్ ఆక్సిజనిక్, నేను ఆల్రెడీ చెప్పాను ఎక్కడైతే ఏ వస్తుందో దాన్ని మనం యాబ్సెన్స్ అని చెప్తాము అని. ఓకే, యాన్ ఆక్సిజనిక్ బ్యాక్టీరియా, ఆక్సిజనిక్ బ్యాక్టీరియా అన్నమాట. ఆక్సిజనిక్ అంటే ఏంటి, ఆక్సిజనిక్ అంటే దే విల్ రిలీజ్ ఆక్సిజన్ they will release oxygen during photosynthesis. And oxygenic ante they don't release oxygen అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుకు పెట్టుకోవాలి. సో గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా వచ్చి యాన్ ఆక్సిజనిక్ అన్నమాట. సో గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా వచ్చి అది ఆక్సిజన్ని రిలీజ్ చేయదు. గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా ఈజ్ అండ్ ఆక్సిజనిక్. ఎందుకు, సల్ఫర్ అనే పేరు కూడా ఉంది చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ దే విల్ యూస్ H2S. అందు గురించి సల్ఫర్ని రిలీజ్ చేస్తాయి కానీ ఆక్సిజన్ని రిలీజ్ చేయవు. ఇక ఆక్సిజనిక్ బ్యాక్టీరియా అంటే బ్లూ గ్రీన్ ఆల్గే. ఓకే, బ్లూ గ్రీన్ ఆల్గే ఎగ్జాంపుల్ అన్నమాట. అందులో మనకి కనిపిస్తుందా, ఎస్, ఆనాబీనా అండ్ నాస్టాక్ అనేవి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, హనబినా అండ్ నాస్టాక్. క్లియర్? సో ఎందుకు ఇవి ఆక్సిజనిక్ అంటే దీంట్లో మనకి క్లోరోఫిల్ ఏ అనేది ఉంటుంది అన్నమాట. సో ఆటోట్రోఫిక్లో మనము ఫోటోసింథటిక్ అంటే లైట్ని యూస్ చేసుకొని బ్యాక్టీరియా ఉంటాయి. ఆ లైట్ని యూస్ చేసుకునే బ్యాక్టీరియాలో కూడా కొన్ని మనకి ఆక్సిజన్ని ఇవ్వవు. ఆక్సిజన్ ఇవ్వని వాటిని యాన్ ఆక్సిజనిక్ బ్యాక్టీరియా అంటాము. ఆక్సిజన్ ఇచ్చే వాటిని
ఆక్సిజనిక్ బ్యాక్టీరియా అని చెప్తాము. దే విల్ రిలీజ్ ఆక్సిజన్ అన్నమాట. క్లియర్ ఇక్కడి వరకు? ఓకే, సో నోట్ డౌన్ చేసుకోండి. 1 minute వాటర్. నెక్స్ట్ వచ్చి కీమోసింథటిక్ బ్యాక్టీరియా. అంటే ఇక్కడ ఏమి కెమికల్స్ని యూస్ చేసుకొని ఫుడ్ని అనేది ప్రిపేర్ చేసుకుంటుంది ఈ బ్యాక్టీరియా. సో అలాంటి బ్యాక్టీరియాని మనము కీమోసింథటిక్ బ్యాక్టీరియా అని చెప్తాము. ఈ బ్యాక్టీరియా మనకి మెయిన్గా ఎందుకు యూస్ఫుల్ అంటే ఈ బ్యాక్టీరియా న్యూట్రియంట్స్ని రీసైకిల్ చేయడానికి యూస్ఫుల్ అనమాట. హెల్ప్ఫుల్ ఇన్ రీసైక్లింగ్ ద న్యూట్రియంట్స్. ఎందుకు అంటే నైట్రేట్స్, నైట్రైట్స్, అమ్మోనియా ఇవన్నీ మనకి నేచర్లో ఉంటాయి కదా, అవి మనకి అమ్మోనియా ఇవంతా హార్మ్ఫుల్ కదా. ఆ అమ్మోనియాని అవన్నిటిని రీసైకిల్ చేయడానికి ఈ బ్యాక్టీరియా యూస్ఫుల్ అనమాట. అది ఫుడ్ కోసం దాన్ని తీసుకుంటుంది, కానీ అది తీసుకోవడం వల్ల మనకు హెల్ప్ఫుల్ కదా. సో నైట్రోజన్ ఫిక్సేషన్ అవన్నీ జరుగుతుందన్నమాట. హెల్ప్ఫుల్ ఇన్ రీసైక్లింగ్ ద న్యూట్రియంట్స్. So this is about autotrophic nutrition in bacteria. Now we will move on to the heterotrophic అన్నమాట. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇది డయాగ్రామ్ బ్లూ గ్రీన్ ఆల్గే కోసం ఇచ్చాను. ఈ బ్లూ గ్రీన్ ఆల్గే ఇలానే ఉంటుందన్నమాట. మ్యూసిలేజినస్ షీత్ ఉంటుంది. ఆ మ్యూసిలేజినస్ షీత్ అనేది దేనికి యూస్ఫుల్ అంటే స్లైమ్ లేయర్గా ఉండటం కోసం యూస్ఫుల్. అందుకే మనకి ఈ బ్లూ గ్రీన్ ఆల్గే ఉన్న చోట స్కిప్ అయ్యే ఛాన్సెస్ అంటే జారేలాగా ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ మ్యూసిలేజినస్ షీత్ అనమాట. ఈ హెటిరోసిస్ట్ అంటే ఏంటి అంటే నైట్రోజన్ ఫిక్సేషన్కి యూస్ఫుల్ అనమాట ఈ హెటిరోసిస్ట్ కూడా. ఓకే, అది నెక్స్ట్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం హెటిరోట్రాఫిక్లో టైప్స్ అనేది చూద్దాం. హెటిరోట్రాఫిక్స్లో కూడా పారాసైటిక్ ఉంటాయి, అంటే విచ్ విల్ కాజెస్ హార్మ్ టు అస్. మోస్ట్లీ డీకంపోజర్స్ ఉంటాయన్నమాట. పారాసైటిక్ ఉంటాయి, సింబయోటిక్ ఉంటాయి. సింబయోటిక్ అంటే రెండిటికి హెల్ప్ఫుల్ అన్నమాట. అండ్ దెన్ డీకంపోజర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, డీకంపోజర్స్ ఇది యాక్చువల్గా సారీ. ఓకే, ఇది ఉన్నా పర్లేదు, ఇలా రాసేసుకోండి. ఇది దీని కింద ఏమీ రాదు. ఓకే, హెటిరోట్రాఫిక్ అంటే 3 types: పారాసైటిక్, సింబయోటిక్ అండ్ డీకంపోజర్స్. పారాసైటిక్ అంటే ఏంటి? దీస్ ఆర్ హార్మ్ఫుల్. పారాసైటిక్ అయితే ఇవి హార్మ్ఫుల్ టు హ్యూమన్స్, సెవరల్ డిసీజెస్ని కాజ్ చేస్తాయి. హార్మ్ఫుల్ టు లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పచ్చు, హ్యూమన్స్ కాదు, కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి హార్మ్ఫుల్ అన్నమాట. సింబయోటిక్ అంటే రెండిటికి యూస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ రైజోబియం తీసుకోండి. రైజోబియం అనేది మనకి ఎందుకు హెల్ప్ఫుల్? రెండిటికి హెల్ప్ఫుల్ అన్నమాట. రైజోబియం వలన నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది, దాంతోపాటు మనకి న్యూట్రిషన్ అనేది కూడా లభిస్తుంది. సో సింబయోటిక్ ఉంటుంది. ఆ తర్వాత డీకంపోజర్స్ వలన మనకి ఎంతో ఎంతో యూస్ఫుల్. ఏదైనా ఆర్గానిజం రోడ్ పైన లివింగ్ బీయింగ్ చనిపోయిందనుకోండి, చనిపోయినాక అది స్మెల్ అలా వస్తూ ఉంటుంది, కానీ ఆ స్మెల్ స్లోగా తగ్గిపోతుంది. అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అనేది దాన్ని తినేస్తుంది అనమాట. సో డీకంపోజింగ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. హెటిరోట్రాఫిక్లో ఈ 3 మీరు గుర్తుకు పెట్టుకోవాలి. సో ఇందులో మెజారిటీ ఏవి అంటే మెజారిటీ విల్ బి డీకంపోజర్స్. సో దీంట్లో మెజారిటీ ఏవి అంటే మెజారిటీ ఇన్ హెటిరో. యాక్చువల్గా హెటిరోట్రాఫ్సే ఎక్కువగా ఉంటాయి, అందులో మెజారిటీ ఏది అంటే డీకంపోజర్స్ అన్నమాట. దీంట్లో ఎగ్జాంపుల్స్ అనేవి మీకు అన్నీ వస్తాయి, ఆల్ టైప్స్ ఆఫ్ డీకంపోజర్స్. సింబయోసిస్ కూడా మనకి హెల్ప్ఫుల్ అన్నమాట. ఈ పారాసైటిక్ మాత్రం హార్మ్ఫుల్. మనం ఎగ్జాంపుల్స్ లాస్ట్లో ఎకనామిక్ ఇంపార్టెన్స్ హార్మ్ఫుల్ చదువుతాం కదా, అక్కడ చూడొచ్చు. ఇక్కడ జస్ట్ మీరు న్యూట్రిషన్ ఇన్ బ్యాక్టీరియా
ఏమేం టైప్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. ఆటోట్రోఫిక్, హెటిరోట్రోఫిక్ ఉంటాయి. ఆటోట్రోఫిక్లో ఫోటోసింథటిక్, కీమోసింథటిక్, తర్వాత హెటిరోట్రోఫ్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా యూస్ఫుల్ అంటే మనం ఇక్కడ తీసుకుంటే కర్డ్ ప్రిపరేషన్కి, కర్డ్ బికాస్ ఆఫ్ బ్యాక్టీరియానే కదా, కర్డ్, చీజ్ అవన్నీ. ఇంకా యాంటీబయాటిక్స్ ప్రొడక్షన్స్కి, వీటన్నింటికి కూడా ఇది యూస్ఫుల్ అన్నమాట, హెటిరోట్రోఫిక్ బ్యాక్టీరియా. సో దిస్ ఈజ్ అబౌట్ ద న్యూట్రిషన్ ఇన్ బ్యాక్టీరియా. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మూవ్ అవుదామా నెక్స్ట్ లైఫ్ ప్రాసెసెస్కి. టేక్ డౌన్ దిస్ ఫ్లో చార్ట్ తీసుకోవడం వల్ల మీకు ఈజీ అనమాట, అందుకే నోట్స్ పెట్టుకోమని చెప్పాను. ఓకే, నెక్స్ట్ వచ్చి రెస్పిరేషన్. సో రెస్పిరేషన్ ఎలా బ్యాక్టీరియా గాలిని తీసుకుంటుంది, కొన్ని బ్యాక్టీరియా గాలిని అసలు తీసుకోదు. సో రెస్పిరేషన్ గురించి తెలుసుకుందాం అనమాట. ఈ రెస్పిరేషన్లో ఏరోబ్స్ ఉంటాయి, అనరోబ్స్ ఉంటాయి అన్నమాట. రెస్పిరేషన్ ఇన్ బ్యాక్టీరియా కనుక తీసుకుంటే దే విల్ బి బోత్ ఏరోబిక్ బ్యాక్టీరియా. ఓకే, ఏరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఆక్సిజన్ యూస్ చేసుకొని బ్రతికే బ్యాక్టీరియా. ఇంకొకటి అనరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది. యానరోబిక్ అంటే యాన్ అన్నప్పుడు అంతా యాబ్సెన్స్ అనమాట. యానరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది. సో యానరోబిక్ బ్యాక్టీరియా అంటే ఆక్సిజన్ లేకున్నా కూడా సర్వైవ్ అవ్వగలిగే, ఆక్సిజన్ లేకోకుండా సర్వైవ్ అయ్యగలిగే బ్యాక్టీరియాని అనరోబిక్. సో ఈ ఏరోబిక్ అంటే ఆక్సిజన్ అన్నమాట. సో ఇది మళ్ళీ రెండిటిగా డివైడ్ అయింది. అవి ఏమి అంటే ఆబ్లిగేట్ ఏరోబ్స్ అన్నమాట. ఆబ్లిగేట్ ఏరోబ్స్ అంటే ఆబ్లిగేట్ ఏరోబిక్ బ్యాక్టీరియా. తర్వాత ఫ్యాకల్టేటివ్ అనరోబ్స్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అని, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకు ఫ్యాకల్టేటివ్ అనరోబ్ రాశాను అని. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఏరోబిక్ అంటే ఏంటి, ఏరోబిక్ అంటే ఆక్సిజన్ని యూస్ చేసుకొని సర్వైవ్ అవ్వగలిగే బ్యాక్టీరియాని ఏరోబిక్ అని చెప్తాము. ఇక ఆబ్లిగేట్ అని ఎక్కడ టర్మ్ వచ్చినా, ఆబ్లిగేట్ అంటే కంపల్సరీ అన్నమాట. ఆబ్లిగేట్ అంటే ఏంటి, కంపల్సరీ. ఓకే, అంటే కంపల్సరీగా ఆక్సిజన్ ఉంటేనే సర్వైవ్ అవ్వగలిగే బ్యాక్టీరియాని ఆబ్లిగేట్ ఏరోబ్ అని అంటాము. క్లియర్? ఇంకోసారి చెప్తున్నాను. ఆబ్లిగేట్ అంటే కంపల్సరీ, అంటే ఆబ్లిగేట్ ఏరోబ్ అంటే ఏంటి, కంపల్సరీగా ఆక్సిజన్ ఉంటేనే సర్వైవ్ అవ్వగలిగే బ్యాక్టీరియాని ఆబ్లిగేట్ ఏరోబ్ అని చెప్తామన్నమాట. ఫ్యాకల్టేటివ్ అనరోబ్ అంటే, ఫ్యాకల్టేటివ్ అంటే ఏంటి, హెల్ప్ అన్నమాట. హెల్ప్ అంటే కొద్దిగా హెల్ప్ అన్నమాట. ఫ్యాకల్టేటివ్ అనరోబ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాము, ఆక్సిజన్ ఉంటేనే అవి సర్వైవ్ అవుతాయి, ఆక్సిజన్ లోపల మాత్రమే సర్వైవ్ అవుతాయి, అది ఆబ్లిగేట్ ఏరోబ్. కానీ అంటే ఇక్కడ ఆక్సిజన్ లేకోకుండా ఉందనుకో అవి చనిపోతాయి, లైక్ హ్యూమన్ బీయింగ్స్. కానీ ఇక్కడ ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్స్ అంటే ఏంటి, ఆక్సిజన్ ఉంటే సర్వైవ్ అయ్యే బ్యాక్టీరియానే, కానీ ఎప్పుడైనా ఆక్సిజన్ లేకపోయినా కూడా ఇవి సర్వైవ్ అవ్వగలవు. సో అది ఫ్యాకల్టేటివ్ అనరోబ్ అన్నమాట. అర్థమైందా? ఫ్యాకల్టేటివ్ అనరోబ్ అంటే వితౌట్ ఆక్సిజన్ ఆల్సో, యాక్చువల్లీ దే విల్ సర్వైవ్ విత్ ఆక్సిజన్. ఎప్పుడైనా బై ఇన్ ఛాన్స్ ఆక్సిజన్ దొరక్కపోయినా కూడా అది సర్వైవ్ అవ్వగలదు, వాటిని ఫ్యాకల్టేటివ్. ఇది ఆక్సిజన్ కంపల్సరీ. ఓకే, కింద రాస్తాను పాయింట్స్. ఆబ్లిగేట్ ఏరోబ్స్ అంటే సర్వైవ్ ఓన్లీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, దాన్ని మనం ఆబ్లిగేట్ ఏరోబ్స్ అంటాము. ఫ్యాకల్టేటివ్ అనరోబ్స్ అంటే సర్వైవ్ ఇన్ ఆక్సిజన్ బట్ ఆల్సో ఇన్ absence ఆఫ్ ఆక్సిజన్, దాన్ని ఫ్యాకల్టేటివ్ అనరోబ్స్ అని అంటాం అన్నమాట. క్లియర్? ఇక్కడ కనుక ఆక్సిజన్ లేదంటే చనిపోతాయి, ఇక్కడ ఆక్సిజన్ ఉన్నా లేకున్నా కొద్దిగా సర్వైవ్ అవ్వగలిగే ఛాన్స్ ఉంది. ఇక యానరోబిక్ని తీసుకుంటే ఈ యానరోబిక్ కూడా రెండిటిగా డివైడ్ అయింది. అవి ఏంటివి అంటే
ఆబ్లిగేట్ anaerobe. ఇప్పుడు మీరే డెఫినేషన్ చెప్పచ్చు ఆబ్లిగేట్ anaerobeకి. ఆబ్లిగేట్ anaerobe అంటే ఏంటి? దే విల్ సర్వైవ్ ఓన్లీ విదౌట్ ఆక్సిజన్. ఆక్సిజన్ని కనుక ఇచ్చామనుకోండి ఆ బ్యాక్టీరియాకి అవి చనిపోతాయి. ఓకే, సో వాట్ ఈస్ దిస్? ఆబ్లిగేట్ anaerobe మీన్స్ సర్వైవ్ ఓన్లీ విదౌట్ ఆక్సిజన్, ఓన్లీ ఇన్ absence of oxygen అని అర్థం. ఓన్లీ ఇన్ absence of oxygen అంటే ఫర్ ఎగ్జాంపుల్ H2S అలా తీసుకొని అన్నమాట. ఓకే, సర్వైవ్ ఓన్లీ ఇన్ absence of oxygen and they will die if oxygen is present. వాటిని ఆబ్లిగేట్ anaerobe అని చెప్తామన్నమాట. ఇక ఫ్యాకల్టేటివ్ ఏరోబ్ అంటే ఏంటో చూద్దాం. ఫ్యాకల్టేటివ్ ఏరోబ్ అంటే ఇక్కడ హెల్ప్ అని చెప్పాం కదా, ఇవి యాక్చువల్గా అయితే ఇవి ఎనరోబ్ కదా, విదౌట్ ఆక్సిజన్ అవి సర్వైవ్ అవుతూ ఉంటాయి. కానీ కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చినా కూడా అవి బతుకుతాయి, చనిపోవు అన్నమాట. అలాంటి వాటిని ఫ్యాకల్టేటివ్ ఏరోబ్ అని అంటారు. ఓకే, సో సర్వైవ్ నార్మలీ in absence of oxygen, okay, but won't die in presence of oxygen also. వాటిని మనము ఫ్యాకల్టేటివ్ ఏరోబ్ అని అంటాము. ఈ డిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. సో ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఏమి? సర్వైవ్ విత్ ఆక్సిజన్. బ్యాక్టీరియా విచ్ సర్వైవ్ విత్ ఆక్సిజన్ అది ఏరోబిక్. అనెరోబిక్ అంటే ద బ్యాక్టీరియా విచ్ సర్వైవ్ ఇన్ absence ఆఫ్ ఆక్సిజన్, దాన్ని ఎనెరోబిక్ అని అంటాము. ఓకే, సో ఈ ఏరోబిక్లో మళ్ళీ ఆబ్లిగేట్ ఏరోబ్స్ ఉంటాయి, అంటే కంపల్సరీ దానికి ఆక్సిజన్ కావాలి. ఆబ్లిగేట్ ఏరోబ్స్ ఆర్ లైక్ హ్యూమన్స్, ఉంటేనే బ్రతుకుతాయి. తర్వాత ఫ్యాకల్టేటివ్ ఎనెరోబ్స్ ఉంటాయి, కొద్దిగా ఆక్సిజన్ లేకున్నా అవి బతుకుతాయి అన్నమాట, చనిపోవు. సర్వైవ్ ఇన్ ఆక్సిజన్ బట్ ఆల్సో ఇన్ absence ఆఫ్ ఆక్సిజన్, వాటిని ఫ్యాకల్టేటివ్ ఎనెరోబ్. అదే ఆబ్లిగేట్ ఎనెరోబ్ అంటే సర్వైవ్ అయ్యేది ఓన్లీ ఇన్ absence ఆఫ్ ఆక్సిజన్. ఓకే, ఆక్సిజన్ కనుక దానికి ప్రొవైడ్ చేస్తే అవి చనిపోతాయి అన్నమాట. ఆక్సిజన్ లేనంత వరకు మాత్రమే అవి బ్రతుకుతాయి, అది ఆబ్లిగేట్ ఎనెరోబ్. ఇక ఫ్యాకల్టేటివ్ ఏరోబ్ అంటే ఏంటి? నార్మల్లీ అవి ఆక్సిజన్ లేకుండా బ్రతికే బ్యాక్టీరియా, కానీ ఆక్సిజన్ ఇచ్చినా కూడా అవి చనిపోవు, అది ఫ్యాకల్టేటివ్ ఏరోబ్. క్లియర్? ఈ ఫ్లో చార్ట్ తీసుకోండి, నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకే, సో ఎగ్జాంపుల్స్ వచ్చి ఇక్కడ ఆబ్లిగేట్ ఏరోబ్కి బ్యాసిల్లస్ తీసుకోవచ్చు, ఫ్యాకల్టేటివ్ ఎనెరోబ్కి సూడోమోనాస్ తీసుకోవచ్చు. ఓకే, బ్యాసిల్లస్ అండ్ సూడోమోనాస్ తీసుకోండి. ఇక నెక్స్ట్ ఆబ్లిగేట్ ఎనెరోబ్ వచ్చి క్లాస్ట్రీడియం, ఆబ్లిగేట్ ఎనెరోబ్ వచ్చి క్లాస్ట్రీడియం, ఫ్యాకల్టేటివ్ ఏరోబ్ ఎగ్జాంపుల్ వచ్చి క్లోరోబియం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద రెస్పిరేషన్ ఇన్ బ్యాక్టీరియా. Hope it is clear. Respiration in bacteria. Okay, next reproduction in bacteria. బ్యాక్టీరియా యొక్క రీప్రొడక్షన్ని కనుక తీసుకుంటే ఈ బ్యాక్టీరియా అనేది ఎలా రీప్రొడ్యూస్ అవుతుంది అంటే మోస్ట్లీ బై బైనరీ ఫిజన్. ఓకే, బైనరీ ఫిజన్ అన్నమాట. కొన్ని బ్యాక్టీరియా వచ్చి ఎండోస్పోర్ ఫార్మేషన్తో రీప్రొడ్యూస్ అవుతుంది. ఎండోస్పోర్
ఫార్మేషన్ అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి ఇంకా కొన్ని బ్యాక్టీరియా వచ్చి జెనెటిక్ రీకాంబినేషన్తో జరుగుతుందన్నమాట. నెక్స్ట్ బ్యాక్టీరియా వచ్చి జెనెటిక్ రీకాంబినేషన్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా. బైనరీ ఫిషన్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, బ్యాక్టీరియా ఫస్ట్ ఏమవుతుంది అంటే సెల్ అనేది సెల్ లోపల ఉన్న న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది. ఆ న్యూక్లియస్ డివైడ్ అవ్వడానికి ఏమి యూస్ఫుల్? మీసోజోమ్. మీసోజోమ్ అంటే ఏంటో స్టార్టింగ్లో చెప్పాను. సో ఆ మీసోజోమ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద డివిజన్ ఆఫ్ న్యూక్లియాయిడ్. న్యూక్లియస్ డివైడ్ అయిన తర్వాత ఈ అవుటర్ సెల్ అనేది ఇలా ఇన్వాజినేట్ అవుతుంది అనమాట లోపలికి. దాని తర్వాత రెండిటిగా డివైడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బైనరీ ఫిషన్. దిస్ ఈస్ ద బైనరీ ఫిషన్. నెక్స్ట్ వచ్చి ఎండోస్పోర్ ఫార్మేషన్. మనం దేంట్లో చూస్తాం ఎండోస్పోర్ ఫార్మేషన్? బ్యాసిల్లైలో అన్నమాట. అంటే ఇది మాత్రం ఫేవరబుల్ కండిషన్స్లో ఇలా డివిజన్ అనేది జరుగుతుంది. అంటే దానికి కరెక్ట్ టెంపరేచర్, హ్యూమిడిటీ అవన్నీ ఉన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్? బైనరీ ఫిషన్. అన్ఫేవరబుల్ కండిషన్స్ అంటే మీకు అన్నీ సరిగా దొరకనప్పుడు ఇది ఎండోస్పోర్ ఫార్మేషన్ అయ్యి డివైడ్ అనేది జరుగుతుందన్నమాట, రీప్రొడక్షన్. ఇక జెనెటిక్ రీకాంబినేషన్ అంటే ఏంటి అంటే ఇది మళ్ళీ మనకి 3 టైప్స్ ఉంటుంది. ఇది సెక్షువల్ రీప్రొడక్షన్ టైప్ అన్నమాట. కానీ ట్రూ సెక్షువల్ రీప్రొడక్షన్ కాదు. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ ట్రూ సెక్షువల్ రీప్రొడక్షన్, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సెక్షువల్ రీప్రొడక్షన్. ఇందులో మళ్ళీ మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ది వచ్చి ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. సెకండ్ టైప్ వచ్చి ఇట్ ఈస్ కాంజుగేషన్. అండ్ థర్డ్ టైప్ వచ్చి ట్రాన్స్డక్షన్. ఓకే, థర్డ్ టైప్ వచ్చి ట్రాన్స్డక్షన్ అన్నమాట. ఓకే, సో దీస్ 3 ఆర్ ద different types of sexual reproduction in bacteria. Transformation ante without any physical contact between the bacterium. Without any physical contact there will be exchange of the genetic material. So physical contact emi lekunda genetic material exchange avvadanni transformation antaru. So without any physical contact exchange of genetic material happens. That is called as transformation anamata. Okay, next వచ్చి కాంజుగేషన్. కాంజుగేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఫిజికల్ కాంటాక్ట్ అనేది జరుగుతుంది. మనం బ్యాక్టీరియా స్ట్రక్చర్లో పిలై అనే స్ట్రక్చర్స్ చూసాం కదా, అవుట్ సైడ్ ప్రొజెక్షన్స్. సో విత్ ఫిజికల్ కాంటాక్ట్ ఇఫ్ దెర్ ఈస్ ఏ exchange of the genetic material, then if there is exchange of genetic material then it is called as conjugation anamata. Dan tarvata transduction. Transduction ante enti? Exchange of genetic material through bacteriophage. So virus and virus whenever it is infected with bacteria it is called as bacteriophage anamata. So bacteriophage ద్వారా అయితే, what is bacteriophage? Bacteriophage is nothing but virus infected with bacteria. So virus infected with bacteria it is called as bacteriophage అన్నమాట. ఇవన్నీ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో మనం ఇంకా క్లియర్గా తెలుసుకుంటాము. ఇక్కడ జస్ట్ మీరు దిస్ ఇస్ నాట్ ట్రూ సెక్షువల్ రీప్రొడక్షన్. ఈ జెనెటిక్ రీకాంబినేషన్లో 3 టైప్స్తో అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఫిజికల్ కాంటాక్ట్ ఏం లేకుండా జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అయ్యి కొత్త ప్రోజని రావడాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. కాంజుగేషన్ అంటే విత్ ఫిజికల్ కాంటాక్ట్ పిలై యూజ్ చేయబడి దేర్ విల్ బి ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, అది ఒక జెనెటిక్ రీకాంబినేషన్. అలా నెక్స్ట్ ప్రోజని అనేది వస్తుంది. ట్రాన్స్డక్షన్ అంటే బ్యాక్టీరియోఫేజ్ ఇన్వాల్వ్ అవుతుంది. వాట్ ఈస్ బ్యాక్టీరియోఫేజ్? వైరస్ whenever it is infected with the bacteria it is called as bacteriophage. So ఇవి రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా టైప్స్ అన్నమాట.
సో దిస్ ఈజ్ ఏసెక్షువల్ అని కూడా చెప్పచ్చు. ఇవి రెండింటిని ఏసెక్షువల్ అని కూడా అనొచ్చు. సో దీస్ టూ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏసెక్షువల్ reproduction, this and this we can consider it as sexual reproduction. Clear? Next, characteristics of the five kingdom లో మనం ఈ మొనెరా గురించి జస్ట్ చూస్తామన్నమాట. మొనెరా గురించి చదువుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఎ ప్రోకారియోటిక్ అని చెప్పాము, అండ్ పాలీసాక్రైడ్ అండ్ అమినో యాసిడ్తో చేయబడి ఉంది, విచ్ ఈస్ నథింగ్ బట్ పెప్టిడోగ్లైకన్ అని చెప్పాం కదా, విచ్ ఈస్ అ నాన్ సెల్యులోజిక్ అన్నమాట. న్యూక్లియర్ మెంబ్రెయిన్ యాబ్సెంట్ ఉంటుంది, ఎందుకంటే న్యూక్లియస్సే ప్రిమిటివ్ కదా, సో నో న్యూక్లియర్ మెంబ్రెయిన్. బాడీ ఆర్గనైజేషన్ సెల్యులర్, మోస్ట్లీ యూనిసెల్యులర్ ఆర్ కాలనీస్, మల్టీ సెల్యులర్. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా చూసాము. ఆటోట్రోఫిక్, దాంట్లో కీమోసింథటిక్ ఉంటుంది, ఫోటోసింథటిక్ ఉంటుంది, అది చూసాము. హెటిరోట్రోఫిక్లో సాప్రోఫైటిక్, పారాసైటిక్, ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. సో మనం మొనెరాని ఆల్రెడీ కంప్లీట్ చేసామన్నమాట. ఇక మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఆర్కీబ్యాక్టీరియా గురించి కొంచెం తెలుసుకోవాలి. సో ఆర్కీబ్యాక్టీరియా అంటే ఏంటి అంటే, ఇట్ కెన్ సర్వైవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. సో దిస్ బ్యాక్టీరియా కెన్ సర్వైవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఎందుకు ఇది ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో సర్వైవ్ అవుతుంది? ఫస్ట్, వాట్ ఈస్ ఆర్కీబ్యాక్టీరియా? ఆర్కీబ్యాక్టీరియా ఈజ్ వన్ డొమైన్ అండర్ ద మొనెరా. 6 kingdom క్లాసిఫికేషన్లో మొనెరా కింద ఆర్కీబ్యాక్టీరియా, యూబ్యాక్టీరియా ఇచ్చారు. దీస్ ఆర్ ద 2 domains. ఇక యూకారియా అనేది 3rd domain అనమాట. సో ఇట్ కెన్ సర్వైవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. వై? బికాస్ ఇట్ హ్యాస్ అ సూడో, బికాస్ ఆఫ్ సెల్ వాల్. విచ్ సెల్ వాల్? అయ్యో, ఇట్ హ్యాస్ అ సూడో పెప్టిడోగ్లైకన్. ఇది ఒకటి అనమాట. ఎందుకు సర్వైవ్ అవ్వగలదు అంటే, ఇట్ హ్యాస్ సూడో పెప్టిడోగ్లైకన్ సెల్ వాల్ అనేది ఉంటుంది. దాంతోపాటి ఆర్ఆర్ఎన్ఏ 6 kingdom క్లాసిఫికేషన్ మీరు రీకాల్ చేసుకుంటే, ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దట్ క్లాసిఫికేషన్ ఈజ్ ఆర్ఆర్ఎన్ఏ, 16S ఆర్ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్ కదా. సో బికాస్ ఆఫ్ సూడోపెప్టిడోగ్లైకన్ అండ్ బికాస్ ఆఫ్ 16S ఆర్ఆర్ఎన్ఏ జీన్ అన్నమాట. ఈ రెండిటి వల్ల ఈ ఆర్కీబ్యాక్టీరియా అనేది ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా సర్వైవ్ అవ్వగలదు. దీని ఎగ్జాంపుల్స్ తెలుసుకోవాలి. ఏమేమి ఎగ్జాంపుల్స్ అంటే, థర్మోకోకస్ అనేది ఒక ఎగ్జాంపుల్, ఓకే, థర్మోఫిలస్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సినవి మాత్రమే నేను చెప్తున్నాను. మిథానోబాక్టీరియం ఆర్ మిథానోకోకస్, ఓకే, మిథానోకోకస్, దీన్నే మిథానోబాక్టీరియం అని కూడా అంటారనమాట. సో ఇక్కడ ఈ ఆర్కీబ్యాక్టీరియాలో ఏం గుర్తుకు పెట్టుకోవాలి అంటే ఈ పాయింట్స్ మాత్రమే. సెల్ వాల్లో సూడోపెప్టిడోగ్లైకన్ ఉంటుంది, 16 ఆర్ఆర్ఎన్ఏ జీన్ ఉంటుంది, దాని వలన ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఇది సర్వైవ్ అవ్వగలదు అనేది. ఇక ఎగ్జాంపుల్స్ అనేది గుర్తుకు పెట్టుకోవాలి. ఇంతకంటే ఎక్కువ మీరు మైండ్ని స్ట్రెస్ చేసుకోని అవసరం లేదు, చాలు అంతే. సో ఇంకా ఏం తెలుసుకోవాలంటే, ఇది హాలోఫైల్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. హాలోఫైల్స్ అంటే ఏంటి? ఎక్కువ సాలినిటీ కండిషన్ ఉంటుంది కదా, మోర్ సెలైన్ ఉన్నప్పుడు, సెలైన్ అంటే ఉప్పు వాటర్ అరా, మోర్ సెలినిటీలో ఉండే వాటిని హాలోఫైల్స్ అంటారు. నెక్స్ట్ థర్మోఫైల్స్ అంటే హై టెంపరేచర్లో బతికే వాటిని, మోర్ టెంపరేచర్లో బ్రతికే వాటిని థర్మోఫైల్స్. యాసిడోఫైల్స్ అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ హై యాసిడ్స్ కంటెంట్ ఉన్న వాటిలో కూడా బ్రతికే వాటిని యాసిడోఫైల్స్ అంటారనమాట. ఇవి గుర్తుకు పెట్టుకోవాలి అంతే దీని కింద, ఓకే. అండ్ ఈ సూడోపెప్టిడోగ్లైకన్లో మ్యూరిన్ అనేది ఉంటుంది, అంటే మ్యూరిన్ పాలీసాకరైడ్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాత్రం ఆర్కీబ్యాక్టీరియా గురించి గుర్తుపెట్టుకుంటే ఇనఫ్, ఓకే. ఇది మొనెరా కింద ఇది ఒక డొమైన్. నెక్స్ట్ డొమైన్ ఏంటి మొనెరా కింద? యూబ్యాక్టీరియా. యూబ్యాక్టీరియా ఇస్ అనదర్ డొమైన్ కదా. ఈ యూబ్యాక్టీరియా అంటే ఏంటి? ఈ యూబ్యాక్టీరియా అనేది ఇది కూడా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో సర్వైవ్ అవ్వగలదు, కానీ ఆర్కీబ్యాక్టీరియా అంత కాదు. దీంట్లో ఏముంటుంది? సెల్ వాల్ ఏముంటుంది? ఈ యూబ్యాక్టీరియాకి సెల్ వాల్ ఈజ్ పెప్టిడోగ్లైకన్ అన్నమాట. యూబ్యాక్టీరియాలో సెల్ వాల్ వచ్చి
పెప్టిడోగ్లైకన్ అనేది ఉంటుంది. ఓకే, అది గుర్తుకు పెట్టుకోవాలి. ఇంకా ఆర్కీబ్యాక్టీరియాకి యూబ్యాక్టీరియాకి డిఫరెన్సెస్ ఏంటి అంటే రిజిడ్ సెల్ వాల్ అనేది ఉంటుంది, ఇంకా ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అవన్నీ ఉంటుందన్నమాట. ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ సెల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది దీనికి. ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ సెల్ మెంబ్రెయిన్, దీనికే కాదు సెల్ మెంబ్రెయిన్ అన్నిటికీ సేమ్ అని చెప్పాం కదా. ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అంటే ఇలా ఉంటుందన్నమాట. సో లిపిడ్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ద ఫాస్ఫోలిపిడ్ బైలేయర్. సెల్లులో మనం దీని స్ట్రక్చర్ గురించి ఫుల్గా తెలుసుకుంటామన్నమాట. ఇంకా ఇక్కడ మెయిన్ గుర్తుకు పెట్టుకోవాల్సింది యూ బ్యాక్టీరియాలో బ్లూ గ్రీన్ ఆల్గే ఎగ్జాంపుల్ దట్ ఈస్ సైనోబ్యాక్టీరియా అవి తీసుకున్నప్పుడు ఇందులో మనకి హెటిరోసిస్ అనేది ఉంటాయి. ఆ డయాగ్రామ్లో చూపించాను కదా ఇంతకుముందు నేను హెటిరోసిస్ అనేది. ఈ హెటిరోసిస్ అనేది నైట్రోజన్ ఫిక్సింగ్కి అట్మాస్ఫియర్ నుంచి యూస్ఫుల్ అన్నమాట. హెటిరోసిస్ ఫర్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇట్ విల్ బి యూస్ఫుల్ అనేది గుర్తుకు పెట్టుకోవాలి. సో ఇది యాక్చువల్గా బ్లూ గ్రీన్ ఆల్గే సైనోబ్యాక్టీరియాలో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ చూడాలి. డయాగ్రామ్ అక్కడ చూపించాను కదా సేమ్ అన్నమాట. అంటే ఇలా ఇలా ఉంటుంది, ఇలా ఉండి మ్యూసిలేజినస్ షీత్ అంతా ఉంటుంది బయట. ఒక్క చోట మాత్రం దేర్ విల్ బి హార్డ్ థిక్ లేయర్ అనేది ఉంటుందన్నమాట. ఒక చోట మాత్రం టఫ్ లేయర్ థిక్గా ఇలా ఉంటుంది, మిగతా అంతా టఫ్ థిక్ లేయర్ ఉంటుంది. సో ఇదే హెటిరోసిస్ అన్నమాట. ఇదే హెటిరోసిస్ ఫర్ ద సేక్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఫర్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇది యూస్ఫుల్. ఈ బ్లూ గ్రీన్ ఆల్గే అనేది సైనోబ్యాక్టీరియా అనేది కనుక తీసుకుంటే ఇవి కొన్ని అంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వాటర్లో బ్లూ గ్రీన్ ఆల్గే ఎక్కువగా ఉన్నప్పుడు దే విల్ రిలీజ్ సమ్ టాక్సిన్స్ అన్నమాట. సో ఈ టాక్సిన్స్ని రిలీజ్ చేసినప్పుడు రిలీజెస్ టాక్సిన్స్ ఇన్ టు ద వాటర్. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే విచ్ కాసెస్ డెత్ అన్నమాట. విచ్ కాసెస్ డెత్ ఆఫ్ ద అక్వాటిక్ ఆర్గానిజమ్స్, అంటే వాటర్లో ఉండే ఆర్గానిజమ్స్కి డెత్ అనేది కలుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ టాక్సిన్స్. ఇంకా ఏం జరుగుతుంది, బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. ఓకే, బ్యాడ్ స్మెల్ ఇన్ వాటర్ ఈజ్ బికాస్ ఆఫ్ మోర్ బ్లూ గ్రీన్ ఆల్గే అన్నమాట. స్లిప్పరీ అవుతుంది అక్కడ, ఎందుకంటే మొత్తం మ్యూసిలేజినస్ కవరింగ్ అనేది ఉంటుంది కదా, అందుకు స్లిప్పరీ అవుతుంది, అది గుర్తుకు పెట్టుకోవాలి. సో ఎక్కువ బ్లూ గ్రీన్ ఆల్గే అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ పాండ్స్ అండ్ లేక్స్ అన్నమాట. సో మోర్ బ్లూ గ్రీన్ ఆల్గే ఈజ్ నాట్ గుడ్ ఫర్ పాండ్స్ అండ్ లేక్స్ అన్నమాట. ఎందుకు అంటే దీస్ ఆర్ ద రీజన్స్ అనేవి గుర్తుకు పెట్టుకోవాలి. ఇది సైనోబ్యాక్టీరియాలో, ఇంతకంటే ఏం లేదు. కానీ ఇంకా కొన్ని ఏముంటాయి అంటే ఫోటోసింథటిక్, కీమోసింథటిక్ ఆల్రెడీ చెప్పాం కదా. సో కీమోసింథటిక్ అనేది రీసైక్లింగ్ ఆఫ్ న్యూట్రియంట్స్కి యూస్ఫుల్ అన్నమాట. ఇక లాస్ట్ టాపిక్ వచ్చి మైకోప్లాస్మా. ఈ మైకోప్లాస్మా అనేవి దే కెన్ సర్వైవ్ విదౌట్ ఆక్సిజన్ అన్నమాట. సో అందుకే వీటిని ఫ్యాకల్టేటివ్ అనెరోబ్ అని అన్నాము. ఈ మైకోప్లాస్మా అనేది జోకర్స్ ఆఫ్ మొనెరా ఆర్ ప్లాంట్ కింగ్డమ్ అని చెప్తారు. జోకర్స్ ఆఫ్ మొనెరా కింగ్డమ్ మొనెరా అని చెప్తారు, ఆర్ ప్లాంట్ కింగ్డమ్ మొనెరా ఆర్ ప్లాంట్ కింగ్డమ్. ఎందుకు అంటే ఇవి షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ లైక్ పీపీఎల్ఓ అనేది కూడా 1 మార్క్ చాలా ఇంపార్టెంట్. పీపీఎల్ఓ మీన్స్ ప్లూరోన్యూమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అన్నమాట. అంటే అవి షేప్ని చేంజ్ చేస్తూ ఉంటాయి, ఒకే షేప్ లాగా ఉండవన్నమాట. సో అందు గురించి దీన్ని మనము జోకర్స్ అని కూడా అంటాము. స్మాలెస్ట్ బ్యాక్టీరియం అని కూడా చెప్తాం, మైకోప్లాస్మా ఆర్ పీపీఎల్ఓ, అది గుర్తుకు పెట్టుకోవాలి. స్మాలెస్ట్ బ్యాక్టీరియా ఈజ్ మైకోప్లాస్మా ఆర్ పీపీఎల్ఓ. ఇక ఇంపార్టెంట్ థింగ్ ఆల్రెడీ చెప్పాను, దేర్ ఓంట్ బి ఎనీ సెల్ వాల్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ దట్ అన్నమాట. ఆల్మోస్ట్ వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్.
ఇంకా facultative anaerobe, and some will be pathogenic also, and it has both RNA and DNA రెండు ఉంటాయి అన్నమాట. Some of them will be pathogenic. That's it. This is about the కింగ్డమ్ మోనెరా. కింగ్డమ్ మొనెరాని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఎకనమిక్ ఇంపార్టెన్స్ చెప్పాలి కదా, సారీ. సో ఎకనమిక్ ఇంపార్టెన్స్ కనుక తీసుకుంటే కీమోసింథటిక్ ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అన్నమాట. కీమోసింథటిక్ ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా ఆల్రెడీ చెప్పాను. ఇది ఏమంటే జస్ట్ మీకు నోట్స్ కోసం ఇక్కడ ఇచ్చాను. సో దే విల్ హెల్ప్ ఇన్ రీసైక్లింగ్ ఆఫ్ న్యూట్రియన్స్ బై నైట్రోజన్ ఫిక్సేషన్, అమ్మోనిఫికేషన్ అదంతా. ఇంకా బయోఫర్టిలైజర్స్ అండ్ ఆల్సో ఫర్ ద సేక్ ఆఫ్ సాయిల్ ఫర్టిలిటీ some bacteria will be useful. అది ఏమి అంటే అజటోబాక్టర్ విచ్ ఈస్ ఎ ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, క్లాస్ట్రీడియం అండ్ బైజర్నికియా. ఈ మూడు ఫ్రీ లివింగ్ అన్నమాట. ఈ రైజోబియం ఫ్రాంకియా అనేవి ఇవి రెండు మాత్రం సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అన్నమాట. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుకు పెట్టుకోవాలి మీరు. సో రైజోబియం ఫ్రాంకియా, దీస్ ఆర్ సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సర్స్. ఫ్రీ లివింగ్ వచ్చి అజటోబాక్టర్, క్లాస్ట్రీడియం, బైజర్నికియా. నెక్స్ట్ బ్యాసిలస్ వల్గారిస్ అనేది అమ్మోనిఫైయింగ్ బ్యాక్టీరియా. మీరు ట్రాన్స్పోర్ట్ న్యూట్రియన్స్ చదివేటప్పుడు మైక్రో మ్యాక్రో న్యూట్రియన్స్ ఇవంతా మీకు బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో చదువుతారు. అక్కడ ఇక్కడ రెండు యూస్ అనమాట. మీకు ఆ చాప్టర్ ఈ చాప్టర్ కవర్ అయినట్లు, కానీ ఇవి గుర్తుకు పెట్టుకోవాలి. సో బయోఫర్టిలైజర్స్ అంటే ఏంటి? లివింగ్ ఆర్గానిజమ్స్ని ఫర్టిలిటీని పెంపొందిస్తాయి సాయిల్లో, అందుకే సాయిల్ ఫర్టిలిటీ అని కూడా చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్స్ వెరీ ఇంపార్టెంట్. అజటోబాక్టర్, క్లాస్ట్రీడియం, బైజర్నికియా ఆర్ ఫ్రీ లివింగ్ అన్నమాట. తర్వాత రైజోబియం అండ్ ఫ్రాంకియా వచ్చి సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సింగ్. తర్వాత బ్యాసిల్లస్ వచ్చి మీకు బ్యాసిల్లస్ వల్గారిస్ వచ్చి అమ్మోనిఫైయింగ్ బ్యాక్టీరియా. ఇక నెక్స్ట్ వచ్చి వెనిగర్ ప్రొడక్షన్కి, వెనిగర్ మీరు హౌస్లో యూస్ చేస్తూ ఉంటారు కదా, అసిటోబాక్టర్ అసిటై విల్ బి యూస్ఫుల్ ఇన్ వెనిగర్ ప్రొడక్షన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి కర్డ్ చీజ్ ప్రిపరేషన్కి ఏ బ్యాక్టీరియం అంటే లాక్టోబాసిల్లస్ అన్నమాట. ఇంకా చీజ్ ప్రొపియోని బ్యాక్టీరియం అవన్నీ. సింగిల్ సెల్ ప్రోటీన్ ఇట్ ఈస్ మిథైలోకోకస్ అన్నమాట. మిథైలోకోకస్ దిస్ ఈజ్ సింగిల్ సెల్ బ్యాక్టీరియం అన్నమాట. సింగిల్ సెల్ ప్రోటీన్ యూస్ఫుల్ తినడానికి అన్నమాట. స్పేస్కి అలా పోయినప్పుడు దాన్ని తీసుకొని వెళ్తారు. ఇంకా యాంటీబయాటిక్స్ ప్రొడక్షన్ లైక్ పెన్సిలిన్ ప్రొడక్షన్, ఇంకా మెనీ డిఫరెంట్ యాంటీబయాటిక్స్ ఇస్ బై ద బ్యాక్టీరియా. అండ్ దెన్ పొల్యూషన్ కంట్రోల్ అన్నమాట. పొల్యూషన్ కంట్రోల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీళ్ళలో కనుక ఆయిల్ పడింది అనుకోండి, ఆ ఆయిల్ అనేది వెళ్ళిపోవడం చాలా కష్టం. కానీ కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి లైక్ సూడోమోనాస్ ప్యూటిడా. ఓకే, లైక్ సూడోమోనాస్ ప్యూటిడా. ఈ సూడోమోనాస్ ప్యూటిడా అనేది ఏం చేస్తుంది అంటే ఆ ఆయిల్ని అంతా తినేస్తుంది అనమాట. ఆ ఆయిల్లే దానికి ఫుడ్ సూడోమోనాస్ ప్యూటిడాకి. సో ఈట్స్ ఆయిల్ అన్నమాట, ఈట్స్ ఆర్ డ్రింక్స్ ఆయిల్. సో దానివల్ల మనకి నీళ్ళలో ఆయిల్ ఉంటే అదంతా తీసుకేసుకుంటుంది, కాబట్టి వాటర్ క్లియర్ అవుతాయి. ఇంకా గంగా వాటర్ ఎప్పటికీ క్లియర్గా ఉండటానికి ఒక బ్యాక్టీరియా ఉంది. 1 సెకండ్, ఐ విల్ టెల్ యూ. ఇట్ ఈస్ డెల్లోవిబ్రస్ ఏదో ఒకసారి చెప్తాను, ఇదేం రాదు కానీ జస్ట్ ఫర్ యువర్ సేక్. డెల్లోవిబ్రియో బ్యాక్టీరియో వైరస్ అన్నమాట. డెల్లోవిబ్రియో బ్యాక్టీరియో వైరస్, డెల్లోవిబ్రియో బ్యాక్టీరియో వైరస్ అన్నమాట. సో ఇది ఏంటి అంటే ఇది గంగా వాటర్ని ప్యూర్గా ఉంచడానికి యూస్ఫుల్ అన్నమాట. ఓకే, ఇంకా మీ జ్యూస్ని క్లారిఫై చేయడానికి అంటే పల్ప్ ఏది లేకుండా దానికి అలా డిఫరెంట్ బ్యాక్టీరియాస్ అనేవి యూస్ఫుల్. ఇక హార్మ్ఫుల్ చూద్దాము. సో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా వచ్చి కలరా ఈజ్ కాజ్డ్ బై విచ్ బ్యాక్టీరియా అంటే విబ్రియో కలరీ. ఓకే, అండ్ దెన్ టైఫాయిడ్ ఈజ్ కాజ్డ్ బై సాల్మనెల్లా టైఫీ.
This is the last topic, Salmonella typhi. Tetanus is caused by Clostridium tetani. Okay, and then pneumonia is caused by pneumonia, Diplococcus pneumoniae, Streptococcus pneumoniae రెండు వస్తాయన్నమాట. Diplococcus pneumoniae అండ్ Streptococcus pneumoniae. మళ్ళీ మీరు ఒకటే అనుకున్నారు, రెండు రాస్తాను, తర్వాత మీరు ఒకటే చెప్పారు అని అంటే అందు గురించి. Diplococcus and Streptococcus pneumoniae. And anthrax is by Bacillus anthracis. And plague is by Yersinia pestis. Okay, so that's it. సో ఈ మాత్రం గుర్తుకు పెట్టుకుంటే మీకు చాలన్నమాట హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ బ్యాక్టీరియాలో. ఓకే, ఇక రివిజన్ మనం ఏమేం చేసాము అంటే మొత్తం కింగ్డమ్ మొనెరా గురించి, కింగ్డమ్ మొనెరా యొక్క గురించి. ఈ మొనెరాలో డొమైన్స్ వచ్చి ఏంటి అంటే ఆర్కీ బ్యాక్టీరియా డొమైన్, ఆ తర్వాత యూ బ్యాక్టీరియా డొమైన్ గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత ఇవి రెండింటిని ఏమంటారు, డొమైన్స్ అంటారు. యూ బ్యాక్టీరియాలోనే సైనోబ్యాక్టీరియా వస్తుంది. ఇంకా మనం మైకోప్లాస్మా గురించి కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత బ్యాక్టీరియల్ లైఫ్ ప్రాసెసెస్ గురించి తెలుసుకున్నాం అన్నమాట. లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటి, న్యూట్రిషన్, రెస్పిరేషన్, రీప్రొడక్షన్, అవన్నీ తెలుసుకున్నాము. ఇంకా ఎకనామిక్ ఇంపార్టెన్స్, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, ఇవన్నిటిని మనం కింగ్డమ్ మొనెరాలో కవర్ చేసాము ఇవాళ. సో ఇవి చెప్పినవి మాత్రం చదువుకుంటే చాలు, మీకు ఈ కింగ్డమ్ మొనెరా నుంచి ఇంతకంటే ఎక్కువ బయట ఏవి అడగరన్నమాట. ఇక హోంవర్క్, స్టేట్ 2 ఎకనామికలీ ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ హెటిరోట్రోఫిక్ బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా. మీరు సపరేట్ చేసి రాయాలి. బేస్డ్ ఆన్ దట్ షేప్ కేటగరైజ్ ద బ్యాక్టీరియా. ఓకే, యువర్ పార్ట్. సో నౌ ఇప్పుడు ఆన్సర్ చేయండి. Archaebacteria of marshy habitats show what? So archaebacteria are nothing but methanogens, avanni chusamu. So they are obligate anaerobes. Okay, peptidoglycan undadu kada archaebacteria lo, pseudopeptidoglycan untundi. Nutrition vachi archaebacteria ki heterotrophic anem kaadu. So they are marshy habitats ఉన్నప్పుడు they are obligate anaerobes అన్నమాట. Ability to synthesize food, ఆర్కీ బ్యాక్టీరియా మొనెరా కిందే వస్తాయి కదా, సో ఆబ్లిగేట్ anaerobes. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాక్టీరియా ప్లేస్ ద మెయిన్ రోల్ ఇన్ రీసైక్లింగ్ న్యూట్రియంట్స్ లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్, సల్ఫర్? కీమోసింథటిక్ ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అన్నమాట. అది మనం ఆల్రెడీ చదివాము. నెక్స్ట్ వచ్చి ద స్మాలెస్ట్ లివింగ్ సెల్స్ నోన్ దట్ కెన్ సర్వైవ్ విదౌట్ ఆక్సిజన్. స్మాలెస్ట్ ఏవి? స్మాలెస్ట్ ఈస్ ద మైకోప్లాస్మా and they can survive without oxygen. అందుకే మనం anaerobe, facultative anaerobe అని చెప్పామన్నమాట. ఓకే, నెక్స్ట్ NEET 2016లో the bacterium that helps in breakdown of cellulose in rumen of cattle, it is nothing but methanobacterium. Those are called as methanogens అన్నమాట. నెక్స్ట్, pigment containing membranous extensions in some cyanobacteria are called as పిగ్మెంట్స్. ఇవి పిగ్మెంట్స్ అనేది మనం బ్యాక్టీరియా స్ట్రక్చర్లో చూసాం, కలర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పాను. దోస్ ఆర్ నథింగ్ బట్ క్రోమాటోఫోర్స్. అదే కనుక దీంట్లో నైట్రోజన్ ఫిక్సేషన్ అని అడిగింటే మీరు హెటరోసిస్ట్స్ అనేది చెప్పచ్చు. ఇన్ బ్యాక్టీరియా ప్లాస్మిడ్ ఈజ్, ప్లాస్మిడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ ఈ ఆర్కీ బ్యాక్టీరియా అనేది హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్ కూడా అనేది చూద్దాం, అది మార్షీ హ్యాబిటాట్స్లో దేని కింద వస్తుంది అని చెప్పి. ఆబ్లిగేట్ anaerobe కూడా అన్నమాట. ఓకే, ఇక ప్లాస్మిడ్ అనేది ఎక్కడ ఉంటుంది బ్యాక్టీరియాలో అంటే ఇట్ ఈస్ ఇన్ ద, ఇది బ్యాక్టీరియా అయితే ఇది ఎక్స్ట్రా క్రోమోజోమల్ మెటీరియల్ అయితే, ఇది న్యూక్లియాయిడ్ అయితే ఇవి ప్లాస్మిడ్స్ అన్నమాట, which is an extra chromosomal material. Okay, so that's it, we have completed kingdom monera. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తర్వాత క్లారిఫై చేస్తాను. నచ్చింటే జస్ట్ తెలపండి. ఓకే, that's it friends, bye everyone.